అందరికీ నమస్కారం. ఫ్యూచర్ ఐఏఎస్ ఆస్పైర్ టు ఇన్‌స్పైర్ ఛానల్‌కి స్వాగతం. మనం లాస్ట్ క్లాస్‌లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే మన ఛానల్‌కి కొత్తగా వచ్చారో, ఈ ఛానల్ మెయిన్‌గా రైల్వే, ఆర్ఆర్‌బీ, జేఈఈ, ఎలక్ట్రికల్, సీబీటీ 2కి సంబంధించిన కంటెంట్ డెలివరీ చేస్తుంది. దాంట్లో భాగంగానే మనం ఆల్రెడీ యూనిట్ 1 కంప్లీట్ చేసాము. యూనిట్ 2లో కూడా ఫస్ట్ పార్ట్ కంప్లీట్ చేశాను. ఈవెన్ యూనిట్ 2లో ఫస్ట్ పార్ట్ ఏదైతే మనం కంప్లీట్ చేసామో దానికి సంబంధించి రివిజన్ క్లాస్ కూడా నేను అప్లోడ్ చేశాము. ఈరోజు మనం ఇక్కడ చూడబోయేదేంటంటే యూనిట్ 2 మిగిలిన పార్ట్ కంప్లీట్ చేస్తాము. అలాగే ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అన్నీ కవర్ చేస్తాము. లాస్ట్ టైం ఏమైందంటే ఓన్లీ మనం ఆర్ఆర్‌బీ, జేఈఈ ప్లస్ ఎస్ఎస్‌సి, జేఈఈ క్వెషన్స్ మాత్రమే కంప్లీట్ చేసాము ఫస్ట్ యూనిట్. బట్ ఇకపై మనం ఏంటంటే మొత్తం వైసీటీ బుక్‌లో ఉన్న మొత్తం క్వెషన్స్ అన్నీ మనం చూసే నెక్స్ట్ యూనిట్‌కి వెళ్తాం. ఎందుకంటే చాలామంది ఫీడ్‌బ్యాక్ ఏమిచ్చారంటే లైక్ క్వెషన్స్ చాలా తక్కువగా కవర్ అవుతున్నాయి. ఎగ్జామ్‌లో మనం మెయిన్‌గా క్వెషన్సే కట్ చేసేది థియరీ కాదు కదా అన్నట్టుగా చెప్పారు. సో, అందుకని మీ ఫీడ్‌బ్యాక్ బేసిస్ మీద నేను ఈ చేంజెస్ చేశాననమాట. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాగే మన ఛానల్ వచ్చేసి మెయిన్‌గా రైల్వే ఎగ్జామ్స్‌కి సంబంధించి పర్ఫెక్ట్ స్ట్రాటజీ ప్లస్ అలాగే ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ పూర్తిగా అనాలిసిస్ తక్కువ టైంలో మీకు చేసి ఇస్తుందనమాట. ఓకే. ఈరోజు మన ఎజెండా వచ్చేసి యూనిట్ 2లో సర్క్యూట్ లాకి సంబంధించి ఆల్రెడీ మనం కేసీఎల్, కేవీఎల్ చూసేసాము. నెట్వర్క్ థియరమ్స్ చూస్తాము ఈరోజు. నెక్స్ట్ అలాగే నోడల్ అనాలిసిస్, మెష్ అనాలిసిస్ చూస్తాము. కాన్సెప్ట్ ప్లస్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్. ఓకే. డే 2 పార్ట్ 2 కాన్సెప్ట్ వీడియో అనమాట ఇది. ఓకే. నౌ లెట్స్ కమ్ టు ద కంటెంట్. నోడల్ అనాలిసిస్. యాక్చువల్‌గా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటెంట్ నేను చెప్పేదానికి ముందు మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మిగతా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లోనూ నోడల్ అనాలిసిస్, మెష్ అనాలిసిస్ అంటే ఓన్లీ సమ్సే. బట్ వేరేస్ ఆర్ఆర్‌బీ, జేఈఈకొస్తే నోడల్ అనాలిసిస్ అయినా, మెష్ అనాలిసిస్ అయినా, ఈవెన్ సర్క్యూట్ థియరమ్స్ అయినా ఒక 20% సమ్స్ ఉంటే మిగిలిన 80% క్వెషన్స్ థియరీ నుంచి వస్తాయి. సో, మీరు థియరీని చాలా ఫోకస్డ్‌గా వినాలి. ఎందుకంటే థియరీ చదవడానికి చాలా చిరాకు పడుతూ ఉంటారు అందరూ. బట్ రియాలిటీ ఏంటంటే ఆర్ఆర్‌బీ, జేఈఈలో మీకు ఎక్కువ థియరీ బిట్సే వస్తాయి. మీరు నా మాట నమ్మకపోతే ఈవెన్ లాస్ట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఒకసారి ఓపెన్ చేసి చూసుకోండి. 2019 పేపర్. 2019 అనే కాదు, దానికి ముందు వచ్చిన ఆర్ఆర్‌బీ, జేఈఈ క్వెషన్ పేపర్స్ అన్నీ ఓపెన్ చేసి చూడండి. మోస్ట్లీ థియరీ బిట్సే ఎక్కువ ఉంటాయి. ఓకే. నౌ లెట్స్ కమ్ టు ద కంటెంట్. నోడల్ అనాలిసిస్. Nodal analysis provides a great procedure for analyzing circuits using node voltages as the circuit variables. వీడు ఏం చెప్తాడంటే నోడల్ అనాలిసిస్లో మనం మెయిన్గా చేసేది ఏంటి, సర్క్యూట్స్ని అనలైజ్ చేస్తాం. ఎలాగా నోడ్ వోల్టేజెస్ని బేసిస్ మీద మొత్తం సర్క్యూట్ని అనలైజ్ చేస్తాం. అలాగే మనం ఇక్కడ ఏం చేస్తాం అంటే ఈచ్ ఎలిమెంట్లో ఎంత వోల్టేజ్ అన్నది మనం కనుక్కోము. ఈచ్ నోడ్ దగ్గర ఎంత వోల్టేజ్ అన్నది మనం కనుక్కుంటాం. దాని ద్వారా మిగిలిన అన్నీ మనం అనలైజ్ చేసేయచ్చు అనమాట ఈజీగా. అదే నోడల్ అనాలిసిస్లో మనం చేసే పని. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ముందు నోడ్ అంటే ఏంటో తెలియాలి మీకు. నోడ్ అంటే ఏంటి? నోడ్ అంటే ఏదైనా ఒక పాయింట్ ఆ సర్క్యూట్లో ఒక పాయింట్ ఎక్కడైతే కనీసం ఒక 2 కానీ అంతకంటే ఎక్కువ సర్క్యూట్ ఎలిమెంట్స్ కనెక్ట్ అయ్యి ఉంటాయో ఆ పాయింట్నే నోడ్ అని చెప్పి అంటారు. ఇక్కడ మీరు కనుక చూసుకుంటే ఇది ఒక నోడ్. సిమిలర్లీ ఇది ఒక నోడ్. ఎందుకంటే రెసిస్టరు ప్లస్ అలాగే వోల్టేజ్ సోర్సు 2 ఐటమ్స్ కదా. సిమిలర్లీ ఇది ఒక నోడ్. నెక్స్ట్ ఇది ఒక నోడ్. ఈ రెసిస్టర్, ఈ వోల్టేజ్ సోర్స్. ఓకే. ఇది నోడ్ అనమాట. వీటిని నోడ్స్ అంటాం. మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మనం ఒక ఫార్ములా చూసాం. n నెంబర్ ఆఫ్ నోడ్స్ ఉంటే ఎన్ని నెంబర్ ఆఫ్ నోడల్ ఈక్వేషన్స్ వస్తాయని చెప్పుకున్నాం మనం నోడల్ అనాలిసిస్ చేస్తే కేసీఎల్ ప్రకారం. n-1 నెంబర్ ఆఫ్ నోడల్ ఈక్వేషన్స్ అని చెప్పుకున్నాం. అంటే ఇప్పుడు ఇక్కడ ఎన్ని నోడల్ ఈక్వేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంది? 1, 2, 3, 4 అంటే 4-1 3 నోడల్ ఈక్వేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంది మ్యాక్సిమం. ఓకే. ఇప్పుడు రండి, నోడ్ అంటే ఏంటో చూసాం. నెక్స్ట్ బ్రాంచ్ అంటే ఏంటి? 2 నోడ్ల మధ్యలో ఉండేదాన్ని బ్రాంచ్ అంటారు. అంటే ఈ నోడ్కి మధ్యలో ఉన్నది ఇది ఒక బ్రాంచ్, ఈ నోడ్కి మధ్యలో ఉన్నది ఒక బ్రాంచ్, ఈ నోడ్కి మధ్యలో ఒక బ్రాంచ్, ఈ నోడ్కి మధ్యలో ఒక బ్రాంచ్, ఈ నోడ్కి మధ్యలో ఒక బ్రాంచ్. బ్రాంచెస్ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5 బ్రాంచెస్ ఉన్నాయి. ఓకే.
ఇప్పుడు మెష్ అంటే ఏంటి? మెష్ అంటే ఇట్ ఈస్ ఎ లూప్ దట్ కంటైన్స్ నో అదర్ లూప్ విత్ ఇన్ ఇట్. మీరు ఇది జాగ్రత్తగా వినండి. లూప్‌కి, మెష్‌కి జనరల్‌గా డిఫరెన్సెస్ అంత పట్టించుకోరు. బట్ మనకి ఎగ్జామ్‌లో ఇంపార్టెంట్. ఎందుకంటే ఎన్ని నంబర్ ఆఫ్ మెషెస్ ఉన్నాయి, ఎన్ని నంబర్ ఆఫ్ లూప్స్ ఉన్నాయి సర్క్యూట్‌లో అని అడిగితే ఇబ్బంది పడతారు. సో, అందుకని జాగ్రత్తగా వినండి. మెష్ అంటే దేన్ని అంటాము, లూప్ అంటే దేన్ని అంటాం. ఇన్ జనరల్ లూప్ అంటే ఏంటి? లూప్ అంటే ఏదైనా ఒక ఒక క్లోజ్డ్ పాత్ గనుక ఉంటే ఒక సర్క్యూట్‌లో ఆహ్, ఆహ్, దాన్ని లూప్ అంటారు. ప్లస్ ఇక్కడ ఇంకో కండిషన్ ఉంది. మనం ఆల్రెడీ ఒకసారి టచ్ చేసిన ఎలిమెంట్‌ని రెండోసారి టచ్ చేయకుండగా ఆ క్లోజ్డ్ పాత్‌ని గీయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక క్లోజ్డ్ పాత్. కరెక్టేనా? నేను ఇక్కడ టచ్ అయిన ఎలిమెంట్‌ని ఇంకోసారి టచ్ కాకుండా గీసాను. నెక్స్ట్ అలాగే నేను ఇంకొక క్లోజ్డ్ పాత్స్ 2 గీయొచ్చు ఈ సర్క్యూట్‌లో. చూడండి ఆ రెండేంటో. ఇది ఒక క్లోజ్డ్ పాతేనా? సిమిలర్‌లీ ఇక్కడ ఇంకో క్లోజ్డ్ పాత్ గీయొచ్చు చూడండి. ఓకే. అంటే మొత్తం నేనిక్కడ 3 లూప్స్ గీసాను. ఫస్ట్ రెడ్ కలర్ లూప్ ఒకటి, యెల్లో కలర్ లూప్స్ 2. టోటల్ 3 లూప్స్ గీసాను. దీంట్లో మెష్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ లూప్ దట్ కంటైన్స్ నో అదర్ లూప్ వితిన్ ఇట్. అంటే ఒక లూప్‌లో వేరే లూప్‌లు ఏవి ఉండకుండా ఉంటే అప్పుడు దాన్ని మెష్ అంటారు. ఇఫ్ సపోజ్ రెడ్ కలర్‌ది లూప్ అని చెప్పుకున్నాము. ఈ లూప్ లోపల 2 యెల్లో లూప్స్ ఉన్నాయి. సో, రెడ్ లూప్ లోపల 2 యెల్లో లూప్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని మెష్ అనడానికి మనకు ఛాన్స్ లేదు. వేరస్ యెల్లో కలర్ లూప్స్ 2 ఉన్నాయనుకోండి. ఈ 2 లూప్స్ లోపల ఇంకో ఇంటర్నల్ లూప్స్ ఏమన్నా ఉన్నాయంటే లేవు. సో, దాని మీనింగ్ ఏంటి? ఆహ్, ఈ యెల్లో కలర్ వాటిలిని రెండిటిని మనం మెషెస్ అనొచ్చు. బట్ రెడ్ కలర్ దాన్ని లూప్ అనాలి. సిమిలర్‌లీ యెల్లో వాటిలిని కూడా లూప్స్ అనొచ్చు. అంటే ఎవ్రీ మెష్ ఈజ్ ఎ లూప్. బట్ నాట్ ఎవ్రీ లూప్ ఈజ్ ఎ మెష్. ఓకే. మెష్ అంటే ఏంటో, లూప్ అంటే ఏంటో అర్థమైంది కదా! ఇప్పుడు మనం గనక ఇక్కడ నోడల్ ఈక్వేషన్స్ రాయాలనుకోండి. ఇది నోడ్ ఏ అని చెప్పి అనుకున్నాం ఇప్పుడు సపోజ్. నోడ్ ఏ. ఈ నోడ్ ఏ దగ్గర కరెంట్స్ మీ ఒకసారి ఇదంతా రబ్ చేసేద్దాం. సో దట్ మీకు క్లారిటీ వస్తుంది. సర్క్యూట్ క్లియర్‌గా ఉంటుంది. ఓకే. ఇప్పుడు చూడండి. ఇది నోడ్ ఏ దగ్గర మీరు గనక చూస్తే ఇది నోడ్ ఏ అనమాట. నోడ్ ఏ. ఈ పాయింట్. నోడ్ ఏ దగ్గర ఇన్‌కమింగ్ కరెంట్స్ ఏమున్నాయి? I2 అన్నది అవుట్ గోయింగ్ కరెంటు. I1 అన్నది అవుట్ గోయింగ్ కరెంటు. I2 అన్నది కూడా అవుట్ గోయింగ్ కరెంటు. I3 కూడా అవుట్ గోయింగ్ కరెంటు. సమ్ ఆఫ్ అవుట్ గోయింగ్ కరెంట్స్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఇన్‌కమింగ్ కరెంట్స్. ఇన్‌కమింగ్ కరెంట్స్ ఏం లేవు కాబట్టి I1 + I2 + I3 ఈక్వల్ టు 0. ఇక్కడ I1 అంటే ఏంటి? మనకి ఓమ్స్‌లో ఫార్ములా తెలుసు కదా! V = IR కదా! దాని నుంచి I1 ఈక్వల్ టు ఈ రెండిటికి మధ్య వోల్టేజ్ డిఫరెన్స్ రాయండి. VB - V1 / R1. ఇది I1. నెక్స్ట్ I2 అంటే VB మైనస్ ఇది రిఫరెన్స్ నోడ్ కింద తీసుకుంటున్నాం మనము. రిఫరెన్స్ నోడ్‌గా జనరల్‌గా దేన్ని రిఫరెన్స్ నోడ్‌గా తీసుకోవాలంటే ఎక్కడైతే మోర్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కనెక్ట్ అయ్యి ఉంటున్నాయో ఆ నోడ్‌ని జనరల్‌గా మనం రిఫరెన్స్ నోడ్ కింద తీసుకుంటాం. రిఫరెన్స్ నోడ్ అంటే మీనింగ్ ఏంటి? దీన్ని మనం రిఫరెన్స్ నోడ్ కింద తీసుకున్నాం. ఇక్కడ రిఫరెన్స్ నోడ్ అంటే మీనింగ్ ఏంటంటే V రిఫరెన్స్ ఈక్వల్ టు 0 వోల్ట్స్ అని చెప్పి మనం రిఫరెన్స్ కింద తీసుకుంటాం అనమాట. అది రిఫరెన్స్ కింద తీసుకుని మొత్తం సమ్ చేస్తాం. సో ఇది 0 వోల్ట్స్ కదా! VB - 0 ఇక్కడ I2 ఇది కదా! VB - V2 / R2. నెక్స్ట్ R3 ఇది. సో VB - 0 / R3 అంటే VB / R3 అది రాసాడు కదా ఇక్కడ చూసారా ఈక్వల్ టు 0. ఇది నోడల్ ఈక్వేషన్ అనమాట నోడ్ ఏ దగ్గర. నోడల్ అనాలిసిస్ ఈజ్ అన్ అప్లికేషన్ ఆఫ్ కిర్చాఫ్ కరెంట్ లా. ఇది ఏముంది చెప్పండి? I1 + I2 + I3 సమ్ ఆఫ్ ఇన్‌కమింగ్ కరెంట్స్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అవుట్ గోయింగ్ కరెంట్స్ అని రాస్తున్నారు మీరు. ఇక్కడ ఏం లేదు. ఇక్కడ I1, I2, I3 అంటే ఇక సర్క్యూట్ పరంగా ఏంటో దాన్ని మళ్ళీ ఓమ్స్‌లా యూజ్ చేసుకొని రాశారు. అంతే తప్ప ఇదంతా ఓమ్స్‌లాయే కదా! దీంట్లో మీరు కొత్తగా చేసిందేముంది? ఇదంతా ఓమ్స్‌లాయే కదా! సో దాని మీనింగ్ ఏంటి? మీరు ఇక్కడ ఓ రకంగా కేసీఎల్ యూజ్ చేస్తున్నారు నోడల్ అనాలిసిస్‌లో. నోడల్ అనాలిసిస్ అంటే మీరు ఇది కేసీఎల్‌కి అప్లికేషన్ అనమాట. ఓకే. అంటే మిమ్మల్ని బిట్‌లో అడగొచ్చు. నోడల్ అనాలిసిస్ ఈజ్ అప్లికేషన్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లాస్ అని చెప్పి 4 ఆప్షన్లు ఇచ్చి కేసీఎల్‌లో, కేవీఎల్‌లో కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటమ్, కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అని చెప్పి 4 ఆప్షన్లు ఇచ్చాడు. అప్పుడు ఆన్సర్ ఏం పెడతారు? కేసీఎల్ పెడతారు. ఓకే. ఇప్పుడు నోడల్ అనాలిసిస్ అంటే
సింపుల్గా చెప్పాలంటే మీరు ఇక్కడ కేసీఎల్ వాడుతున్నారు, ఓమ్స్లో వాడుతున్నారు, అదే ఇక్కడ రాశాడు నోడల్ అనాలిసిస్ కేసీఎల్ ప్లస్ ఓమ్స్లా. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఈక్వేషన్స్ ఇన్ నోడల్ అనాలిసిస్ n-1 అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ నోడల్ ఈక్వేషన్స్ రాయొచ్చు అంటే n-1 నెంబర్ ఆఫ్ నోడల్ ఈక్వేషన్స్ రాయొచ్చు అనమాట మనం. ఓకే, n అన్నవి నెంబర్ ఆఫ్ నోడ్స్ అయితే. ఇప్పుడు సూపర్ నోడ్ అన్న కాన్సెప్ట్ ఏంటో చూద్దాం ఇప్పుడు. ఓకే, సూపర్ నోడ్ కాన్సెప్ట్ అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ జనరల్గా మీరు ఇక్కడ చూసుకుంటే రెండు నోడ్స్కి మధ్యలో ఈ నోడ్కి మధ్యలో మీకు ఒక వోల్టేజ్ సోర్స్, ఒక రెసిస్టర్ వోల్టేజ్ సోర్స్ ఉంది. వేరేస్ మీరు ఇక్కడ కనుక చూసుకుంటే 2 నాన్ రిఫరెన్స్ నోడ్స్, ఇక్కడ రెండు నోడ్స్కి మధ్యలో ఒక వోల్టేజ్ సోర్స్ ఉంది. బట్ ఇక్కడ చూసుకుంటే మీకు ఇది రిఫరెన్స్ నోడ్ ఒక పక్క, ఇంకొకటేమో విబి నార్మల్ నోడ్. బట్ ఇక్కడ మీరు చూస్తే ఇది రిఫరెన్స్ నోడ్ కాదు, ఈ పాయింట్ రిఫరెన్స్ నోడ్ కాదు. సిమిలర్లీ ఇది కూడా రిఫరెన్స్ నోడ్ కాదు. అలాగే రెండు నాన్ రిఫరెన్స్ నోడ్లకి మధ్యలో వోల్టేజ్ సోర్స్ కనుక ఉందనుకోండి, దాన్ని సూపర్ నోడ్ అంటారు. అది డిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ అన్న అవ్వచ్చు, ఇండిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ అన్న అవ్వచ్చు. ఏదైనా ఒక వోల్టేజ్ సోర్స్ కనుక రెండు నాన్ రిఫరెన్స్ నోడ్స్ మధ్యలో కనుక ఉంటే దాన్ని సూపర్ నోడ్ అంటారు. వోల్టేజ్ సోర్స్ ఇన్సైడ్ ద సూపర్ నోడ్ ప్రొవైడ్స్ ఏ కన్స్ట్రెయిన్ ఈక్వేషన్ నీడ్స్ టు సాల్వ్ ఫర్ ద నోడ్ ఈక్వేషన్స్. ఓకే, అంటే మీకేం లేదు, ఇప్పుడు ఇది ఒక నోడ్ V1, ఇది V2 అన్నారు అనుకోండి, డైరెక్ట్గా మనకి ఇక్కడ నుంచి ఒక డైరెక్ట్ ఈక్వేషన్ వచ్చేస్తుంది. ఏమని, V1 ప్లస్ సైడ్ ఉంది కదా, సో V1 మైనస్ ఇటు పక్క మైనస్ దగ్గర V2 ఉంది, సో V1 మైనస్ V2 ఈక్వల్ టు 1 volts అని చెప్పి ఆటోమేటిక్గా ఒక ఈక్వేషన్ వచ్చింది. నెక్స్ట్ ఈక్వేషన్ ఏం చేస్తామంటే ఏ సూపర్ నోడ్ హ్యాస్ నో వోల్టేజ్ ఆఫ్ ఇట్స్ ఓన్, సో అందుకే మనం V1 మైనస్ V2 ఈక్వల్ టు అని చెప్పి రాసాం డైరెక్ట్. అంతేగాని దీనికి అంటూ సెపరేట్ వోల్టేజ్ ఉంటుంది అని చెప్పి మనం ట్రీట్ చేయం. ఏ సూపర్ నోడ్ రిక్వైర్స్ ద అప్లికేషన్ ఆఫ్ బోత్ కేసీఎల్ అండ్ కేవీఎల్. జనరల్గా ఏం చెప్పాం, నోడల్ అనాలిసిస్ అంటే కేసీఎల్ ప్లస్ ఓమ్స్లా అన్నాం. బట్ సూపర్ నోడ్ కాన్సెప్ట్ వస్తే మీరు బోత్ కేసీఎల్ కేవీఎల్ రెండు వాడాలి, దాంతోపాటు ఓమ్స్లా వాడాలి. ఓకే, ఇది ఒక ఎక్సెప్షన్ అనమాట నోడల్ అనాలిసిస్లో. ఈవెన్ కేవీఎల్ కూడా ఎప్పుడు వాడాలి అంటే సూపర్ నోడ్ వచ్చినప్పుడు. ఓకే, మెష్ అనాలిసిస్, ఇది నోడల్ అనాలిసిస్కి సంబంధించిన సమ్స్ ఒకసారి డిస్కస్ చేసుకున్నప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది, ఇన్ కేసు ఇప్పుడు ఏమన్నా అర్థం కాకపోతే. ఓకే, నెక్స్ట్ మెష్ అనాలిసిస్కి వెళ్దాం. మెష్ అనాలిసిస్ ప్రొవైడ్స్ అనదర్ జనరల్ ప్రొసీజర్ ఫర్ అనలైజింగ్ సర్క్యూట్స్ని అనలైజ్ చేయడానికి ఇంకో ప్రాసెస్ మెష్ అనాలిసిస్. Using mesh currents as the circuit variables, recall that a loop is a closed path with no node passed more than once. A mesh is a loop that does not contain any other loop within it. ఏం లేదు, వాడు ఏం చెప్తున్నాడు అంటే ఓన్లీ కరెంట్, నువ్వు ఏ మెష్ని అయితే కన్సిడర్ చేసుకున్నావో ఆ మెష్ కరెంట్స్ ఫ్లో అవుతున్నాయి అనుకుని దాన్ని బట్టి మీరు కేవీఎల్ ఈక్వేషన్స్ రాసేసుకోమంటున్నాడు మొత్తం లూప్లో. అదే మెష్ అనాలిసిస్ అవుద్ది అనమాట. మెష్కి లూప్కి మధ్య డిఫరెన్స్ ఆల్రెడీ మనం ఇక్కడ చూసాము. మెష్ అంటే మెష్ లోపల ఇంటర్నల్గా ఎలాంటి లూప్స్ ఉండకుండా ఉంటే, ఒక లూప్ లోపల ఇంటర్నల్గా ఎలాంటి లూప్స్ ఉండకుండా ఉంటే ఆ లూప్ని మెష్ అంటాం. వేరాజ్ ఒక లూప్ లోపల ఇంటర్నల్గా ఏమన్నా లూప్స్ ఉంటే దాన్ని ఓన్లీ లూప్ అనాలి కానీ మెష్ అనకూడదు అని చెప్పి ఆల్రెడీ మనం చూసాం. అలాగే ఒక లూప్ గీస్తున్నప్పుడు మనం ఏ ఎలిమెంట్ నుంచి అయితే స్టార్ట్ అయ్యామో ఆ ఎలిమెంట్ దగ్గరే ఎండ్ అవ్వాలి, ప్లస్ ఆ ఎలిమెంట్ని మళ్ళీ రెండోసారి టచ్ అవ్వకూడదు, అలాగే లూప్ గీయాలి. ఓకే, అలా గీస్తేనే లూప్ అంటారు. ఇక్కడ చూసుకుంటే ఇదొక లూపు. జనరల్గా ఏంటంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నీ క్లాక్ వైజ్ డైరెక్షన్ తీసేసుకుంటాం అనమాట. అంటే రెండిట్లోనూ ఏదో ఒక డైరెక్షన్కి ఫిక్స్ అవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్ని క్లాక్ వైజ్ అన్నది తీసుకోండి, అంతా యాంటీ క్లాక్ వైజ్ అన్నది తీసుకోండి. నేను జనరల్గా ఏంటంటే అన్ని క్లాక్ వైజ్ డైరెక్షన్ తీసుకుని సమ్స్ చేస్తాను. మీకు యాంటీ క్లాక్ వైజ్ అలవాటు ఉంటే యాంటీ క్లాక్ వైజ్ తీసుకుని సమ్స్ చేయండి. బట్ మీరు ఏ డైరెక్షన్ అయితే ఫిక్స్ అయ్యారో అదే డైరెక్షన్ మొత్తం అన్ని మెషెస్లోనూ మీరు ఫాలో అవ్వాలి. ఒక సర్క్యూట్లో ఒక చోట క్లాక్ తీసుకుని ఒక చోట యాంటీ క్లాక్ తీసుకుంటే సమ్స్ తేడా వస్తాయి, డైరెక్షన్ దగ్గర ఇబ్బంది పడతారు. ఓకే, ఇక్కడ ఫస్ట్ మెష్లో ఈక్వేషన్ కనుక చూసుకుంటే
ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాం మనం. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాం కాబట్టి వీడు యాక్చువల్గా ఇది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ తీసుకున్నాడు అన్నమాట. వీడు యాక్చువల్గా ఇది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ తీసుకున్నాడు. ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్, ఇది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో మీరు కనుక చూస్తే ఇక్కడ ఇటు పక్క నుంచి ఇలా స్టార్ట్ అయ్యాడు. ఈ V1 పాజిటివ్ దగ్గర స్టార్ట్ అయ్యాడు, పాజిటివ్ దగ్గర స్టార్ట్ అయ్యి ఇలాగే ఎండ్ అయ్యింది అనమాట ఈ లూప్. సో V1 ఇదేమో కరెంట్కి నెగిటివ్గా డైరెక్షన్లో వెళ్తున్నాం మనం. ఇక్కడ -I2R2 -I2 ఇంటూ ఈ కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది I1, వెరాజ్ I2 వచ్చేసి ఇలా డౌన్వర్డ్స్ ఫ్లో అవుతుంది కరెంట్. సో దాన్ని బట్టి మీకు ఈక్వేషన్ కనుక రాసుకుంటే ఇలా వస్తుంది అనమాట, KVL ఈక్వేషన్. సిమిలర్లీ సెకండ్ లూప్లో కూడా, సెకండ్ మెష్లో కూడా అంతే. ఈ రెండు ఈక్వేషన్స్ని సాల్వ్ చేసుకుంటే మనకు కావాల్సినవి వచ్చేస్తాయి. మెష్ అనాలిసిస్ ఈజ్ యూజ్డ్ ఓన్లీ ఫర్ ప్లానర్ నెట్వర్క్. నెంబర్ ఆఫ్ ఈక్వేషన్స్ ఇన్ మెష్ అనాలిసిస్. నోడల్ అనాలిసిస్లో అయితే n-1 నెంబర్ ఆఫ్ నోడల్ ఈక్వేషన్స్ ఉంటాయని చెప్పుకున్నాం. వేరాజ్ మెష్ అనాలిసిస్లో ఎన్ని నెంబర్ ఆఫ్ మెష్ ఈక్వేషన్స్ వస్తే మనకి B-n-1. ఇక్కడ బ్రాకెట్ ఉంది చూడండి. సో మీరు దీన్ని సాల్వ్ చేస్తే మీకు వచ్చే వాల్యూ ఎంత అవుతుందంటే, అంటే బ్రాకెట్ ఓపెన్ చేస్తారనుకోండి, B-n+1. ఓకే, సో ఈ బ్రాకెట్ పెడితే మీరు బ్రాకెట్తో పాటు గుర్తుపెట్టుకోండి అంటే B-n-1 అని గుర్తుపెట్టుకోండి. లేదంటే బ్రాకెట్ గుర్తుపెట్టుకోము, మేము డైరెక్ట్ వేస్తాం అంటే B-n+1 అని చెప్పి గుర్తుపెట్టుకోండి. అలాగే ఎలాగైతే మనం నోడల్ అనాలిసిస్లో KCL ప్లస్ ఓమ్స్లో వాడామో, ఇక్కడ మెష్ అనాలిసిస్లో KVL ప్లస్ ఓమ్స్లో రాస్తున్నాం అనమాట. సమ్ ఆఫ్ వోల్టేజ్ డ్రాప్స్ విత్ ఇన్ ఏ క్లోజ్డ్ లూప్ ఈజ్ ఈక్వల్ టు 0. అదే కదా KVL. సో అదే మనం ఇక్కడ యూజ్ చేసాం. ఓకే, నెక్స్ట్ ఆ వోల్టేజెస్ వచ్చినప్పుడు V=IR ఫార్ములా తోటి రాసాం అనమాట. దాన్ని KVL ప్లస్ ఓమ్స్లో వాడాం మెష్ అనాలిసిస్లో అని చెప్తున్నాం. నెక్స్ట్ సూపర్ మెష్. సూపర్ మెష్ అంటే ఏంటి? ఎలాగైతే సూపర్ నోడ్ చూసామో ఇప్పుడు సూపర్ మెష్. సూపర్ నోడ్ అంటే ఏం చెప్పాను మీకు, రెండు నాన్ రిఫరెన్స్ నోడ్స్ మధ్యలో కనుక ఒక వోల్టేజ్ సోర్స్ ఉంటే దాన్ని సూపర్ నోడ్ అంటాం అని చెప్పుకున్నాం. సిమిలర్లీ సూపర్ మెష్ అనాలంటే రెండు ఏ సూపర్ మెష్ ఫార్మ్స్ వెన్ టూ మెష్ హ్యావ్ ఏ కామన్ కరెంట్ సోర్స్. రెండు మెష్లకి ఒక కామన్ కరెంట్ సోర్స్ కనుక ఉందనుకోండి, అప్పుడు అది ఒక సూపర్ మెష్ను ఫామ్ చేస్తుంది. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఒక కరెంట్ సోర్స్ ఉంది, ఇదొక మెష్, ఇదొక మెష్. రెండు క్లాక్ వైజ్ డైరెక్షన్ చెప్పాను కదా, మీరు సమ్స్ చేస్తున్నప్పుడు రెండు క్లాక్ వైజ్ తీసుకోండి, లేకపోతే రెండు యాంటీ క్లాక్ వైజ్ తీసుకోమని. అంటే ఇక్కడ అంటే వాడు I1 పై సమ్లో ఆల్రెడీ వాడు కరెంట్ డైరెక్షన్స్ ఇచ్చేసాడు. సో మనం డైరెక్ట్ ఆ డైరెక్షన్స్ని అజ్యూమ్ చేసుకుని సమ్ చేసేయచ్చు. అంటే వాడికి ఆ డైరెక్షన్లోనే కరెంట్ కావాలి కాబట్టి. ఇన్ జనరల్ మనకి కరెంట్ డైరెక్షన్స్ ఇవ్వడు, సో ఇవ్వనప్పుడు మనమే అజ్యూమ్ చేసుకోవాలి కరెంట్ని. సో అలాంటప్పుడు రెండు క్లాక్ వైజ్, రెండు మెషెస్ ఉంటే రెండు మెషెస్లోనూ కరెంట్ క్లాక్ వైజ్ అనుకోండి, లేదా రెండు మెషెస్లోనూ యాంటీ క్లాక్ వైజ్ అనుకోండి. ఇక్కడ ఒకటి కంటే ఎక్కువ మెష్లు ఎన్ని ఉంటే అన్నింటిలోనూ ఒకే డైరెక్షన్లో తీసుకోమని చెప్పడం నా ఇంటెన్షన్ ఇక్కడ. ఓకే, నెక్స్ట్ సూపర్ మెష్ అంటే మీకు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, రెండు మెష్ల మధ్యలో కనుక ఒక కరెంట్ సోర్స్ కనుక ఉంటే, కామన్ ప్లేస్లో కరెంట్ సోర్స్ కనుక ఉంటే రెండు మెష్లకి కామన్ పార్ట్లో, అప్పుడు ఆటోమేటిక్గా అది సూపర్ మెష్ని ఫామ్ చేస్తుంది అని చెప్పుకున్నాం. అప్పుడు మనం ఏం చేయాలి, సేమ్ థింగ్ ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ కరెంట్ సోర్స్ యొక్క కరెంట్, ఇక్కడ కరెంట్ ఎంత ఫ్లో అవుతుంది ఈ పార్ట్లో, I1 ఇన్కమింగ్ కదా, వెరాజ్ I2 అవుట్ గోయింగ్. సో బట్ ఇక్కడ సూపర్ మెష్లో కరెంట్ ఎలా ఉంటుందంటే, ఇక్కడ I1 సూపర్ మెష్లో ఉన్న కరెంట్ సోర్స్ యొక్క కరెంట్ డైరెక్షన్ అప్వర్డ్స్ కదా. సో ఇక్కడ మనం చూసుకుంటే అప్వర్డ్ కరెంట్ డైరెక్షన్ I2 అప్వర్డ్ డైరెక్షన్ అవుతుంది. చూడండి, ఈ I2 క్లాక్ వైజ్ కదా, సో ఇలా పైకి I2 డైరెక్షన్ ఉంటుంది. సిమిలర్లీ ఇక్కడ I1 డైరెక్షన్ వచ్చేసి ఇలా ఉంటుంది ఈ కరెంట్ సోర్స్ దగ్గర. సో మీకు I2 - I1
ఈక్వల్ టు 2 ఆంపియర్స్ అని చెప్పి రాసుకుంటాం అనమాట. ఈ సూపర్ మెష్లో ఉన్న కరెంట్ సోర్స్ నుంచి డైరెక్ట్ ఈక్వేషన్ వచ్చేస్తుంది. నెక్స్ట్ మనం మెష్ వేస్తున్నప్పుడు దీన్ని మొత్తం తీసేసి ఈ పార్ట్ను మొత్తం నెగ్లెక్ట్ చేసేసుకుని ఇదంతా కంప్లీట్గా ఒక మెష్ అనుకుని ఇంకా థర్డ్ ఈక్వేషన్ రాస్తాం అనమాట. ఓకే, ఇలా రాస్తాం అనమాట. ఓకే, అదే ఇచ్చాడు ఇక్కడ చూడండి. ద కరెంట్ సోర్స్ ఇన్ ద సూపర్ మెష్ ప్రొవైడ్స్ ద కన్స్ట్రెయింట్ ఈక్వేషన్ నెసరీ టు సాల్వ్ ఫర్ ద మెష్ కరెంట్స్. ఆ కన్స్ట్రెయింట్ ఈక్వేషన్ ఏంటి? ఇక్కడ I2 minus I1 equal to 2 amperes అదే అనమాట. ఈ సూపర్ మెష్ హ్యాస్ నో కరెంట్ ఆఫ్ ఇట్స్ ఓన్. సూపర్ మెష్లో అలాంటి కరెంటు ఉండదు దానికంటూ సెపరేట్గా. ఈ I2 I1 నుంచి వచ్చే కరెంటే ఉంటుంది అక్కడ. ఓకే, నెక్స్ట్ ఈ సూపర్ మెష్ రిక్వైర్స్ ద అప్లికేషన్ ఆఫ్ బోత్ KVL అండ్ KCL. మనం ఇందాక ఎలా అయితే సూపర్ నోడ్ అనాలిసిస్లో KVL KCL ఓమ్స్లో ఎలా అయితే కావాల్సి వచ్చిందో అలాగే సిమిలర్లీ సూపర్ మెష్లో కూడా KVL KCL ఓమ్స్లో ఈ 3 కావాల్సి వచ్చింది. ఓకే, ఇప్పుడు కంపారిజన్ బిట్వీన్ నోడల్ అనాలిసిస్ అండ్ మెష్ అనాలిసిస్ ఈ రెండిట్లని ఒకసారి కంపేర్ చేద్దాం. ఫస్ట్ అంటే ఒక సమ్ ఇస్తే దాన్ని మీరు నోడల్ అనాలిసిస్ చేయొచ్చు, మెష్ అనాలిసిస్ చేయొచ్చు. బట్ ఇన్ జనరల్ రెండిట్లో ఏది తీసుకోవాలి అని మీకు డౌట్ వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ స్టెప్కి వస్తామన్నమాట. ఇక్కడ మనం క్లారిటీ ఇస్తాం. ఒక సమ్కి నోడల్ అనాలిసిస్ చేయాలా, మెష్ అనాలిసిస్ చేయాలి, రెండిట్లో ఏది చేస్తే సమ్ ఫాస్ట్గా అవుద్ది అని. ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ వీ కంపేర్ ద నెంబర్ ఆఫ్ ఈక్వేషన్స్ రిక్వైర్డ్ ఫర్ ఈచ్ మెథడ్. ప్రతి మెథడ్లోనూ అంటే మనం నోడల్ ఈక్వేషన్స్ ఎన్ని వస్తాయి? నోడల్ అనాలిసిస్లో అయితే n నెంబర్ ఆఫ్ నోడ్స్ ఉంటే n-1 నెంబర్ ఆఫ్ నోడల్ ఈక్వేషన్స్ వస్తాయి. వెరాజ్ మెష్ అనాలిసిస్లో b-n+1 నెంబర్ ఆఫ్ ఈక్వేషన్స్ నోడల్ మెష్ అనాలిసిస్లో వస్తాయి. సో ఆ రెండు వాల్యూ కనుక్కోండి. రెండిట్లో ఏదైతే తక్కువ ఉందో సో అది చేసుకోవడం బెటర్ అనమాట. ఇఫ్ ద సర్క్యూట్ హ్యాస్ ఫ్యూవర్ నోడ్స్ దాన్ మెషెస్తో పోల్చుకుంటే నోడ్సే తక్కువ ఉన్నాయి అనుకోండి, వీ షుడ్ యూజ్ ద నోడ్ వోల్టేజ్ మెథడ్. అప్పుడు ఆటోమేటిక్గా నోడల్ అనాలిసిస్ చేసుకోవడం బెటర్. ఇఫ్ ద సర్క్యూట్ హ్యాస్ ఫ్యూవర్ మెషెస్ దాన్ నోడ్స్తో పోల్చుకుంటే మెష్లే తక్కువ ఉన్నాయి అనుకోండి, అప్పుడు మెష్ అనాలిసిస్ చేసుకోవడం బెటర్. అంటే మీకు మెష్లో ఇప్పుడు సపోజ్ నెంబర్ ఆఫ్ మెషెస్ 3 అనుకోండి, అప్పుడు 3 కరెంట్స్ కనుక్కోవాలి మీరు. వేరాజ్ నెంబర్ ఆఫ్ నోడల్ వోల్టేజెస్ కనుక 2 అనుకోండి, అప్పుడు 2 వోల్టేజెస్ V1 V2 కనుక్కుంటే సరిపోతుంది. సో అందుకని దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వాలన్నమాట. నెంబర్ ఆఫ్ నోడ్స్ ఎక్కువ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ మెషెస్ ఎక్కువ ఉన్నాయి. ఇఫ్ ద నెంబర్ ఆఫ్ ఈక్వేషన్ ఫర్ ఎయిదర్ మెథడ్ ఈజ్ సేమ్, అలా కాకుండా ఈక్వేషన్స్ రెండిట్లోనూ సేమ్ అంటే n-1 ఈక్వల్ టు b-n-1 b-n+1 రెండు సేమ్ అయితే అప్పుడు మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్, మీకు వోల్టేజెస్ కావాలా కరెంట్ కావాలా అన్న దాన్ని బట్టి మీరు ప్రొసీడ్ అవ్వాలి. ఇఫ్ బ్రాంచ్ ఆర్ మెష్ కరెంట్స్ ఆర్ రిక్వైర్డ్, బ్రాంచ్లో కానీ మెష్లో కానీ కరెంట్స్ కనుక కావాలంటే అప్పుడు ఆటోమేటిక్గా KVL చేసుకోండి, అదే మెష్ అనాలిసిస్ చేసుకుంటేనే బెటర్. ఎందుకంటే డైరెక్ట్గా మనకి కరెంట్స్ వచ్చేస్తాయి కాబట్టి. అలా కాకుండా మనకి వోల్టేజెస్ కావాలనుకోండి, ఆ టైంలో మనం ఏం చేసుకుంటాం, డైరెక్ట్ నోడల్ అనాలిసిస్ చేసేసుకుంటే సరిపోద్ది. లేకపోతే మళ్ళీ నోడల్ అనాలిసిస్ చేసిన తర్వాత అదే మెష్ అనాలిసిస్ చేసిన తర్వాత కరెంట్స్ నుంచి మళ్ళీ వోల్టేజెస్ కనుక్కోవాలన్నమాట. సో మనకి ఏది కావాలి అన్న దాన్ని బట్టి ప్లస్ అలాగే మనకి మెషెస్ ఎక్కువ ఉన్నాయా నోడ్స్ ఎక్కువ ఉన్నాయా అన్న దాని బేసిస్ మీద మనం నోడల్ అనాలిసిస్ చేయాలా మెష్ అనాలిసిస్ చేయాలా అని చెప్పి డిసైడ్ అవుతాం. ఇది నోడల్ అనాలిసిస్ మెష్ అనాలిసిస్ యొక్క థియరీ పార్ట్. నెక్స్ట్ నెట్వర్క్ థియరమ్స్ ఇన్ డీటెయిల్గా చూద్దాం. మొత్తం నెట్వర్క్ థియరమ్స్ ఏమేమి ఉన్నాయి? సూపర్ పొజిషన్ థియరము, థెవెనిన్ థియరము, నార్టన్స్ థియరము, టెలిగాన్స్ థియరం లేదా మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరము, మిలిమన్స్ థియరము, రెసిప్రాసిటీ థియరము, మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరము. 1 2 3 4 5 6 7 మొత్తం 7 నెట్వర్క్ థియరమ్స్ ఉన్నాయి మనకి. సూపర్ పొజిషన్ థియరము, థెవెనిన్స్ థియరము, నార్టన్స్ థియరము, టెలిగాన్స్ థియరము, మిలిమన్స్ థియరము, రెసిప్రాసిటీ థియరము, మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం. ఈ 7 థియరంలు మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటాం అనమాట. ఈ 7 థియరంలు ఏ కండిషన్స్లో వర్క్ అవుతాయి, ఏ కండిషన్స్లో వర్కౌట్ కావు అన్నవి కూడా మనం డీటెయిల్గా తెలుసుకోవాలి. ద సర్క్యూట్ టు బి అనలైజ్డ్ మే బి సింపుల్ ఆర్ క్వైట్ కాంప్లెక్స్. మనం అనలైజ్ చేసే సర్క్యూట్ చిన్నదవచ్చు లేదా పెద్దదవచ్చు. ఇన్ కేస్ ఆఫ్ కాంప్లెక్స్ నెట్వర్క్స్ ద సొల్యూషన్ ప్రొసీజర్ మే బి టూ టిడియస్ అండ్ టైమ్ కన్జ్యూమింగ్. ఇన్ కేసు మన నెట్వర్క్ సర్క్యూట్లు కనుక బాగా పెద్దవి అనుకోండి, అప్పుడు మనం సాల్వ్ చేయాలంటే చాలా ఇబ్బంది అవుద్ది. అంటే ఈ నెట్వర్క్ థియరమ్స్తో పని లేకుండా ఇప్పటి వరకు మనం అన్ని సర్క్యూట్స్ని
కేసీఆర్లో కేవీఎల్ యూస్ చేసుకుని చేసేసుకోవచ్చు. బట్ ఎప్పుడైతే బాగా కాంప్లెక్స్ సర్క్యూట్స్ వచ్చేస్తాయో అలాంటి టైంలో ఈ నెట్వర్క్ థియరమ్స్ బాగా యూజ్ అవుతాయి అన్నమాట. Certain techniques for solution of such networks have been developed which reduces the networks to simpler form for quicker solution. అలాంటప్పుడు ఈ థీరమ్స్ యూస్ చేసుకుని ఆ కాంప్లెక్స్ సర్క్యూట్స్ని కాస్త సింపుల్ సర్క్యూట్ కింద చేసుకుని మనం సమ్ సాల్వ్ చేసేయచ్చు అనమాట. ఓకే, నెట్వర్క్ థీరమ్ కెన్ సాల్వ్ ప్రాబ్లమ్స్ క్విక్కర్ దాన్ కిర్చాఫ్స్ లా when calculating currents in a specific branch is required. నెట్వర్క్ థీరమ్స్ యూస్ చేసుకుని కిర్చాఫ్ నెట్వర్క్ థీరమ్ని యూస్ చేసుకుని కనుక మనం సమ్స్ చేస్తే కిర్చాఫ్ లాస్ కేసీఎల్ కేవీఎల్తో చేసే వాటికన్నా ఇంకా ఫాస్ట్గా చేసేయచ్చు. ఓకే, నెక్స్ట్ సూపర్ పొజిషన్ థీరం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ థీరంలోకి వద్దాం, సూపర్ పొజిషన్ థీరం. ఇక్కడ సూపర్ పొజిషన్ థీరం యొక్క ప్రిన్సిపల్ ఏంటి? వోల్టేజ్ అక్రాస్ or current through an element in a linear circuit is the algebraic sum of voltages across or currents through that element due to each independent source acting alone. ఏం చెప్తున్నారంటే ఒక లీనియర్ ఎలిమెంట్లో వోల్టేజెస్ ఎంత ఉంటుంది అంటే ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ వోల్టేజెస్ అక్రాస్ దట్ ఎలిమెంట్ డ్యూ టు ఇండిపెండెంట్ సోర్స్ యాక్టింగ్ ఎలోన్. ఓకే, అంటే సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే సూపర్ పొజిషన్ థీరము లీనియారిటీ ప్రిన్సిపల్, హోమోజీనిటీ ప్రిన్సిపల్ ఈ రెండిట్ల గురించి చెప్తుంది అనమాట. లీనియారిటీ ప్రిన్సిపల్ అంటే ఇఫ్ సపోజ్ మనకి ఒక సర్క్యూట్లో మోర్ దెన్ 3 to 4 వోల్టేజ్ సోర్సెస్ ఉన్నాయి అనుకుందాం, లేదా ఒక వోల్టేజ్ సోర్స్ ఒక కరెంట్ సోర్స్ ఉందనుకున్నాం. అప్పుడు ఒక కరెంట్ సోర్స్ నుంచి ఒక రెసిస్టర్, సపోజ్ ఒక రెసిస్టర్ ఉంది, ఒక వోల్టేజ్ సోర్స్ ఒక కరెంట్ సోర్స్ ఉంది. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఓన్లీ వోల్టేజ్ సోర్స్ని కన్సిడర్ చేసుకుని సర్క్యూట్ని మోడిఫై చేసి గీసుకుంటాం. అంటే దాని మీనింగ్ ఏంటంటే వోల్టేజ్ సోర్స్ నుంచి ఎంతైతే కరెంట్ వస్తుందో అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కరెంట్ సోర్స్కి సంబంధం లేకుండా ఉంటుంది అని. సిమిలర్లీ కరెంట్ సోర్స్ నుంచి ఎంతైతే వోల్టేజ్ ఉంటుందో అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వోల్టేజ్ సోర్స్ అని చెప్పి, అంటే దేనికది ఇండిపెండెంట్గా వర్క్ అవుతాయి అని. దట్ ఎలిమెంట్ డ్యూ టు ఈచ్ ఇండిపెండెంట్ సోర్స్ యాక్టింగ్ ఎలోన్. ఓకే, అప్లికబుల్. దీని అప్లికేషన్స్ ఏంటో చూద్దాము. మీకు ఒక్కసారి సమ్స్లో చూసుకుంటే మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. ఇట్ ఈస్ అప్లికబుల్ ఫర్ లీనియర్ అండ్ బైలాటరల్ నెట్వర్క్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ. జనరల్గా మనం ఈ అప్లికబుల్ పాయింట్స్ అనేవి అంత గుర్తుపెట్టుకోం, కానీ ఎగ్జామ్లో ఇవే ఎక్కువ అడుగుతూ ఉంటారు అనమాట. సూపర్ పొజిషన్ థీరం లీనియర్ బైలాటరల్ నెట్వర్క్స్కి అప్లికబుల్. అలాగే ఇట్ ఫాలోస్ ద కండిషన్ ఆఫ్ హోమోజీనిటీ. చెప్పా కదా, ఇది హోమోజీనిటీ కండిషన్ని ఫాలో అవుతుంది అని. ద హోమోజీనిటీ ప్రాపర్టీ రిక్వైర్స్ దట్ ఇఫ్ ద ఇన్పుట్ ఈజ్ మల్టిప్లైడ్ బై ఏ కాన్స్టెంట్. అంటే ఇఫ్ సపోజ్ వోల్టేజ్ సోర్స్ యొక్క వోల్టేజ్ 10 times పెరిగింది అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా వోల్టేజ్ సోర్స్ ఎంతైతే కరెంట్ డెలివర్ చేస్తుందో ఒక రెసిస్టర్కి అది కూడా 10 times పెరుగుతుంది అనమాట. ఇన్ కేస్ వోల్టేజ్ సోర్స్లో కనుక 10 times తగ్గితే ఆటోమేటిక్గా అది డెలివర్ చేసే పవర్ కూడా, అది డెలివర్ చేసేది కూడా 10 times తగ్గుద్ది అనమాట. ఓకే, అంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అనమాట, లీనియర్గా ఉంటాయి. ఇది 10 times పెరిగితే అది 100 times పెరగడం అలాగేం కుదరదు. homogeneity property requires that if the input is multiplied by a constant then the output లేదా response gets multiplied by the same constant. ఓకే, ఇన్పుట్ ఎంతైతే ఎన్ని రెట్లు అయితే పెంచుతావో అవుట్పుట్ కూడా అన్ని రెట్లే పెరుగుతుంది. ఇన్ కేస్ ఇన్పుట్ ఎన్ని రెట్లు అయితే తగ్గిస్తావో అవుట్పుట్ కూడా అన్ని రెట్లే తగ్గుతుంది. అదే హోమోజీనిటీ ప్రిన్సిపల్. సూపర్ పొజిషన్ థియరం ఎప్పుడు యూజ్ చేస్తాం? ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ వోల్టేజ్ అండ్ కరెంట్ క్యాలిక్యులేషన్స్. ఓకే, సూపర్ పొజిషన్ థియరంను అప్లై చేయడానికి ప్రాసెస్ ఏంటి? ఫస్ట్ స్టెప్ 1 ఏంటి? కన్సిడర్ 1 ఇండిపెండెంట్ సోర్స్ ఎయిదర్ వోల్టేజ్ ఆర్ కరెంట్ అట్ ఏ టైమ్. చెప్పాం కదా మొత్తం ఎన్ని సోర్సెస్ ఉన్నాయి, ఎన్ని ఇండిపెండెంట్ సోర్సెస్. ఇక్కడ చూడండి, ఇండిపెండెంటా డిపెండెంటా అన్నది. ఇక్కడ మనం మాట్లాడుతుంది ఇండిపెండెంట్ సోర్సెస్ గురించే. అంటే వోల్టేజ్ సోర్స్ కానీ కరెంట్ సోర్స్ కానీ ఏదైతే ఇండిపెండెంట్ సోర్స్ ఉంటాయో వాటిని ఒక్క ఇండిపెండెంట్ సోర్స్ని ఒక్కసారి మాత్రమే కన్సిడర్ చేయాలి. అదర్ వోల్టేజ్ సోర్స్ ఇఫ్ సపోజ్ ఫస్ట్ మీరు
ఒక వోల్టేజ్ సోర్స్, ఒక కరెంట్ సోర్స్ 2 ఉన్నాయి ఒక సర్క్యూట్‌లో. మీరు ఓన్లీ వోల్టేజ్ సోర్స్‌ని కన్సిడర్ చేస్తే ఆటోమేటిక్‌గా కరెంట్ సోర్స్‌ని తీసి పక్కన పెట్టాలి. కరెంట్ సోర్స్ బదులు అక్కడ మనం ఓపెన్ సర్క్యూట్ తోటి రీప్లేస్ చేసి సమ్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు స్టెప్ 2 అలా కాకుండా వోల్టేజ్ సోర్స్‌ని పక్కన పెట్టేసి ఓన్లీ కరెంట్ సోర్స్‌ని కన్సిడర్ చేస్తే వోల్టేజ్ సోర్స్ బదులు షార్ట్ సర్క్యూట్ పెట్టేసి సమ్ చేస్తాం. స్టెప్ 2 క్యాలిక్యులేట్ ద కరెంట్ ఆర్ వోల్టేజ్ డ్యూ టు సింగిల్ సోర్స్ యూజింగ్ ఎనీ మెథడ్. కేసీఎల్ కానీ, కేవీఎల్ కానీ, నోడల్ కానీ లేదా మెష్ అనాలిసిస్ కానీ ఏదైనా యూజ్ చేసి ఒక సింగిల్ సోర్స్ అంటే మనం ఒక సోర్స్ని ఆల్రెడీ నెగ్లెక్ట్ చేసేసాం, ఓన్లీ ఒక సోర్స్ని మాత్రమే ఉంచుకున్నాం మన సర్క్యూట్లో. ఆ సర్క్యూట్ వల్ల ఎంత ఎంత కరెంట్ అంటే మనకు కావాల్సిన కరెంట్ కనుక్కోవాలా, వోల్టేజ్ కనుక్కోవాలా అన్న దాన్ని బట్టి దాన్ని క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. ఓన్లీ ఆ ఒక్క సోర్స్ వల్ల ఎంత డెలివర్ అవుతుంది అన్నది. నెక్స్ట్ రిపీట్ ద అబోవ్ స్టెప్స్ ఫర్ ఈచ్ సోర్స్. సిమిలర్లీ ఇప్పుడు కరెంట్ సోర్స్ బదులు వోల్టేజ్ సోర్స్ని కన్సిడర్ చేసుకుంటే అప్పుడు కరెంట్ సోర్స్ని ఓపెన్ సర్క్యూట్ చేస్తాం. అలా కాకుండా ఓన్లీ కరెంట్ సోర్స్ని కన్సిడర్ చేసుకుంటే వోల్టేజ్ సోర్స్ని షార్ట్ సర్క్యూట్ చేసి మనం కనుక్కుంటాం అన్నమాట. సిమిలర్లీ ఎన్ని ఉంటే అన్నీ అలాగా మళ్ళీ సేమ్ ప్రాసెస్ రిపీట్ చేసి మొత్తం మనకు కావాల్సిన వాల్యూస్ కనుక్కుంటాం. అంటే ప్రతిసారి ఒక ఇండిపెండెంట్ సోర్స్ని పెట్టుకొని దాని ద్వారానే మనకు కావాల్సిన వాల్యూ ఎంత వస్తుంది అని చెక్ చేస్తాం. ఇప్పుడు లాస్ట్ స్టెప్లో ఏం చేస్తాం, ఆల్జిబ్రికల్లీ యాడ్ ద రిజల్ట్స్ ఒబ్టైన్డ్ బై ఈచ్ సోర్స్ టు గెట్ ద టోటల్ రెస్పాన్స్. టోటల్ రెస్పాన్స్ కావాలంటే మొత్తం ఈచ్ సోర్స్ నుంచి ఎంత అయితే వచ్చిందో వాటన్నిటిని యాడ్ చేస్తే టోటల్ రెస్పాన్స్ వచ్చేస్తుంది. లిమిటేషన్ ఆఫ్ సూపర్ పొజిషన్ థియరం. పవర్ కాంట్ బి క్యాలిక్యులేటెడ్. సూపర్ పొజిషన్ థియరంలో మెయిన్ లిమిటేషన్ వచ్చేసి ఇక్కడ మనం పవర్ని క్యాలిక్యులేట్ చేయలేం, ఓన్లీ వోల్టేజెస్ కరెంట్స్ని మాత్రమే. ఇది చాలా ఇంపార్టెంట్. మనం సూపర్ పొజిషన్ థియరంలో పవర్ని క్యాలిక్యులేట్ చేయలేము అన్న పాయింట్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ సూపర్ పొజిషన్ థియరం ఈజ్ ఓన్లీ అప్లికబుల్ టు సర్క్యూట్స్ విత్ సెవరల్ సోర్సెస్. ఒకటి కంటే ఎక్కువ సోర్సెస్ కనుక ఉంటేనే మనం సూపర్ పొజిషన్ థియరం అన్నది యూజ్ చేయగలం. సర్క్యూట్ విత్ ఇంబ్యాలెన్స్డ్ బ్రిడ్జెస్ కాంట్ యూజ్ దిస్ థియరం. ఓకే, అన్నీ బ్యాలెన్స్డ్గానే ఉండాలి. ఇంబ్యాలెన్స్డ్ బ్రిడ్జ్లు ఉంటే అప్పుడు కూడా సూపర్ పొజిషన్ థియరం యూజ్ చేయలేం. The main note point and the superposition theorem law, the theorem is not applicable to the network containing non-linear elements. Non-linear elements की superposition theorem పనిచేయదు. అలాగే యూనిలాటరల్ ఎలిమెంట్స్ సపోజ్ డయోడ్, బీజేటీ వాటికి కూడా ఈ సూపర్పోజిషన్ థియరం అన్నది పనిచేయదు. ఓకే, అంటే నాన్ లీనియర్ అలాగే యూనిలాటరల్ ఎలిమెంట్స్కి సూపర్పోజిషన్ థియరం పనిచేయదు. ఓన్లీ లీనియర్ బైలాటరల్ ఎలిమెంట్స్కి సూపర్పోజిషన్ థియరం పనిచేస్తుంది. ఎందుకంటే ఇఫ్ సపోజ్ యూనిలాటరల్ అయిందనుకోండి, యూనిలాటరల్ అయితే అప్పుడు ఆటోమేటిక్గా మీకు ఇక్కడ హోమోజీనిటీ ప్రిన్సిపల్ ఉండదు. అంటే ఇన్పుట్ని ఎక్స్ టైమ్స్ పెంచితే అవుట్పుట్ కూడా ఎక్స్ టైమ్స్ పెరుగుద్ది అని చెప్పి ఉండదు. సో అందుకే ఇక్కడ బైలాటరల్ ఎలిమెంట్స్కి మాత్రమే సూపర్పోజిషన్ థియరం పనిచేస్తుంది. యూనిలాటరల్ ఎలిమెంట్స్ అయితే అలా పెరగవు కదా, సో అందుకని యూనిలాటరల్ ఎలిమెంట్స్కి పనిచేయదు. థెవెనిన్స్ థియరం, సెకండ్ థియరంకి వస్తున్నాం మనం. థెవెనిన్స్ థియరం ప్రిన్సిపల్ ఏంటి? ఇట్ స్టేట్స్ దట్ ఏ లీనియర్ బైలాటరల్ టూ టెర్మినల్ సర్క్యూట్ కెన్ బి రీప్లేస్డ్ బై అన్ ఈక్వివాలెంట్ సర్క్యూట్ కన్సిస్టింగ్ ఆఫ్ ఏ వోల్టేజ్ సోర్స్ వి థెవెనిన్ సిరీస్ విత్ రెసిస్టర్ ఆర్ థెవెనిన్. మనం ఒక థెవెనిన్ థియరంలో మనం చెప్పేది ఏంటంటే ఎంత పెద్ద కాంప్లెక్స్ సర్క్యూట్ అయినా దాన్ని సింపుల్గా ఒక ఇండిపెండెంట్ వోల్టేజ్ సోర్స్తోని అలాగే ఒక రెసిస్టర్తోని రీప్లేస్ చేస్తాం. ఆ రెసిస్టర్, ఇండిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ ఎలా ఉంటాయంటే రెండు సిరీస్లో ఉంటాయి. ఆ టైప్లో మనం ఆ కాంప్లెక్స్ సర్క్యూట్ మొత్తాన్ని కన్వర్ట్ చేస్తాం. దాన్ని థెవెనిన్ సర్క్యూట్ అంటూ. ఈ థెవెనిన్లో ఉండే రెసిస్టర్స్ని ఆర్ థెవెనిన్ అంటూ, సిరీస్లో ఉండే రెసిస్టర్ని. వెరాజ్ వి థెవెనిన్ అంటే వోల్టేజ్, థెవెనిన్ వోల్టేజ్. అప్లికబుల్ సర్క్యూట్ అయితే ఇలా ఉంటుందన్నమాట. సిరీస్లో గీస్తాం వి థెవెనిన్ ఇన్ సిరీస్ విత్ ఆర్ థెవెనిన్. అప్లికబిలిటీ ఏంటి? థెవెనిన్స్ థియరం ఎట్లా అప్లై చేస్తాం? ఫస్ట్ అప్లై చేయడానికి కండిషన్స్ ఏంటి? లీనియర్ నెట్వర్క్లోను ఆ లీనియర్ నెట్వర్క్ ఎలా అయి ఉండాలి? ఆర్ఎల్సి లీనియర్ నెట్వర్క్ అయి ఉండాలి. అండ్ లీనియర్ కంట్రోల్ సోర్సెస్ ఆఫ్ ఎలిమెంట్స్, both active as well as passive elements.
బోత్ యాక్టివ్ అలాగే ప్యాసివ్ నెట్వర్క్ ఇది ఇంపార్టెంట్. బోత్ యాక్టివ్ ప్యాసివ్ నెట్వర్క్స్లోనూ మనం థెవెనిన్స్ థీరం వాడతాం. అంటే యాక్టివ్ ప్యాసివ్ అంటే సోర్సెస్ ఇది ఓకే. సోర్సెస్ నెక్స్ట్ అలాగే రెసిస్టెన్స్ ఎలిమెంట్స్ వీటిలో కూడా యూజ్ ఎక్కడ యూజ్ చేస్తాం థెవెనిన్ థీరం. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ క్యాల్కులేషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్. మోస్ట్లీ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్లో యూజ్ చేస్తాం థెవెనిన్ థీరం. నెక్స్ట్ ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ ఇన్ వాక్యూమ్ ట్యూబ్ సర్క్యూట్స్ ఫర్ థెవెనిన్ వోల్టేజ్. ఈ థెవెనిన్ కోసం మనం ఏం చేయాలి? ఇఫ్ ద టెర్మినల్స్ ఏ బి ఆర్ మేడ్ ఓపెన్ సర్క్యూటెడ్, దీన్ని ఓపెన్ సర్క్యూట్ చేసేసి నో కరెంట్ ఫ్లో సో దట్ ద ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ అక్రాస్ ద టెర్మినల్ విఏబి మస్ట్ బి ఈక్వల్ టు వోల్టేజ్ సోర్స్ వి థెవెనిన్. ఓకే. నెక్స్ట్ ఫర్ అంటే మనం ఇక్కడ థెవెనిన్ వోల్టేజ్ కోసం ఏం చేస్తాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏబి టెర్మినల్ని ఓపెన్ చేసేస్తాం. ఏబి టెర్మినల్ అంటే ఏ పాయింట్ దగ్గర అయితే మనం కనుక్కోవాలో ఆ పాయింట్ని వాటిని ఏబి అనుకుంటున్నాం. ఇప్పుడు ఆ ఏబి పాయింట్స్ మధ్య ఉన్న ఏవైతే ఉంటాయో వాటన్నిటిని మనం ఓపెన్ సర్క్యూట్ చేసేస్తాం. లోడ్ మొత్తం తీసి పక్కన పెట్టేస్తాం అనమాట. సో ఆటోమేటిక్గా ఈ ఏబి మధ్యలో కరెంట్ అన్నది ఫ్లో అవ్వదు. ఇప్పుడు ఇది ఓపెన్ సర్క్యూట్ అయిపోయింది. సో విఏబి ఈక్వల్ టు టోటల్ వోల్టేజ్ అయిపోద్ది. అదే వి థెవెనిన్ అనమాట. ఫర్ థెవెనిన్ రెసిస్టెన్స్ కోసం విత్ ద లోడ్ డిస్కనెక్టెడ్ అండ్ టెర్మినల్స్ ఏబి ఓపెన్ సర్క్యూటెడ్. ఆర్ థెవెనిన్ కోసం ఏం లేదు, వోల్టేజ్ సోర్స్ ఉంటే దాన్ని కాస్త షార్ట్ సర్క్యూట్ చేస్తాం, కరెంట్ సోర్స్ ఉంటే దాన్ని కాస్త ఓపెన్ సర్క్యూట్ చేస్తాం, దాని నుంచి ఆర్ థెవెనిన్ కనుక్కుంటాం అనమాట. ఆర్ ఎఫెక్టివ్ చేస్తే ఆర్ థెవెనిన్ వచ్చేస్తుంది. లిమిటేషన్ ఆఫ్ థెవెనిన్స్ థీరం. ద థీరం ఈజ్ నాట్ అప్లికబుల్ టు నెట్వర్క్ దేనికి అప్లికబుల్ కాదు? నాన్ లీనియర్ ఎలిమెంట్స్కి అప్లికబుల్ కాదు, యూనిలాటరల్ ఎలిమెంట్స్కి అప్లికబుల్ కాదు. ఓకే, థెవెనిన్ థీరం అన్నది. నెక్స్ట్ వెన్ ఆర్ థెవెనిన్ టేక్స్ ఏ నెగిటివ్ వాల్యూ, ఇన్ దిస్ కేస్ ద నెగిటివ్ రెసిస్టెన్స్ ఇంప్లైస్. ఆర్ థెవెనిన్ కనుక నెగిటివ్ వాల్యూ ఉంటే దాని మీనింగ్ ఏంటి? సర్క్యూట్ పవర్ సప్లై చేస్తుంది అని దాని మీనింగ్. యూజువల్గా ఎప్పుడు సర్క్యూట్ పవర్ సప్లై చేయదు, పవర్ డిసిపేట్ చేస్తుంది. బట్ ఇఫ్ సపోజ్ ఆర్ థెవెనిన్ నెగిటివ్ వచ్చిందంటే సర్క్యూట్ సప్లై చేస్తుంది పవర్ని అని దాని మీనింగ్. బేసిక్ కాంపోనెంట్స్ ఆఫ్ ఏ థెవెనిన్ ఈక్వివాలెంట్ సర్క్యూట్ ఏసీఆర్. ఏసీలో ఉండే థెవెనిన్ ఈక్వివాలెంట్ సర్క్యూట్ యొక్క బేసిక్ కాన్సెప్ట్స్ ఏంటి? ఈక్వివాలెంట్ వోల్టేజ్ సోర్స్ అండ్ ద ఈక్వివాలెంట్ సీరీస్ ఇంపెడెన్స్. సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ థెవెనిన్స్ థీరం ఈజ్ నోన్ యాజ్ నార్టన్స్ థీరం. అదేగా మనం చూసుకున్నాం, కరెంట్ సోర్స్ను వోల్టేజ్ సోర్స్ని కరెంట్ సోర్స్. సో ఇలాగా దేన్నైతే రీప్లేస్ చేశారో సో ఇలాగా మనకి థెవెనిన్ థీరం కంప్లీట్ అయిందనమాట. ఇప్పుడు నార్టన్స్ థీరం కూడా సేమ్ అంతే, కాకపోతే ఇక్కడ వోల్టేజ్ సోర్స్ని వి థెవెనిన్ రాసుకున్నాము, రెసిస్టెన్స్ ఆర్ థెవెనిన్ రాసుకున్నాం. బట్ ఇక్కడ చూసుకుంటే ఆర్ నార్టన్ వస్తుంది అనమాట. జస్ట్ మీకు కనుక నార్టన్స్ థీరం చేస్తాం రాకపోతే ఫస్ట్ మీరు థెవెనిన్స్ థీరం ప్రకారం మొత్తం స్టెప్స్ వేసేసి లాస్ట్లో వోల్టేజ్ సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ చేసండి. వోల్టేజ్ సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ టు కరెంట్ సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ అలా చేసినా సరిపోద్ది. ఈవెన్ నార్టన్స్ థీరం కూడా బైలాటరల్ యాక్టివ్ ఆర్ఎల్సీ నెట్వర్క్స్కి అప్లికబుల్. సింపుల్గా సర్క్యూట్ని సింప్లిఫై చేయాలన్నా అలాగే సర్క్యూట్ యొక్క ఇనిషియల్ కండిషన్స్ని స్టడీ స్టేట్ రెస్పాన్స్ని స్టడీ చేయాలన్నా యూజ్ చేస్తాను నార్టన్స్ థీరం. నార్టన్స్ కరెంట్ కనుక్కోవడం కోసం నార్టన్స్ కరెంట్ అంటే ఐఎన్, దాన్ని ఐఎస్సి అంటారు, షార్ట్ సర్క్యూట్ కరెంట్. కనెక్ట్ ఏ షార్ట్ సర్క్యూట్ బిట్వీన్ టెర్మినల్స్ ఏబి. మనకి ఎక్కడైతే నార్టన్స్ కరెంట్ కావాలో అక్కడ షార్ట్ సర్క్యూట్ చేసేస్తాం. డోంట్ సెట్ ఇండిపెండెంట్ సోర్సెస్ జీరో ఇన్ దిస్ మెథడ్ బికాస్ వీ హ్యావ్ టు ఫైండ్ షార్ట్ సర్క్యూట్ కరెంట్.
ఇండిపెండెంట్ సోర్సెస్ కనుకుంటే ఆ రెండిటిని మధ్యలో షార్ట్ సర్క్యూట్ పెట్టద్దు, ఎందుకంటే షార్ట్ సర్క్యూట్ కరెంట్ కావాలి మనకి, అంతేగాని ఇండిపెండెంట్ సోర్సెస్ మధ్య ఎంత కరెంట్ ఫ్లో అవుతుందని కాదు అని. నా ఒప్టైన్ ద ఐఎస్సి త్రూ టెర్మినల్ ఏ అండ్ బి. ఏకి బికి మధ్యలో ఉండే టెర్మినల్స్లో ఫ్లో అయ్యే కరెంటే ఐఎస్సి అని చెప్తున్నాడు అనమాట. అదే షార్ట్ సర్క్యూట్ కరెంట్, అదే ఐ నార్టన్స్ కరెంట్. ఫర్ నార్టన్ రెసిస్టెన్స్ ఆర్ఎస్. Norton resistance is the input of equivalent resistance seen at the load terminal when all independent sources are replaced their internal resistance. Okay. R Norton and R Thevenin value of it. Limitations of Norton's theorem. Norton's theorem can't be applied if there is a magnetic coupling in load and circuit elements. నార్టన్స్ థియరం అప్లై చేయాలి ఎప్పుడు మ్యాగ్నెటిక్ కప్లింగ్ ఉన్న లోడ్లో, అలాగే సర్క్యూట్ ఎలిమెంట్స్లోను. అలాగే ఇఫ్ ద లోడ్ ఈజ్ ఇన్ సిరీస్ ఆర్ ఇన్ ప్యారలల్ కాంబినేషన్ విత్ డిపెండెంట్ సోర్సెస్ తోటి ప్యారలల్ కాంబినేషన్లో ఉన్న, సిరీస్లో ఉన్న అప్లై చేయలేం. దెన్ నార్టన్స్ థియరం కాన్ బి అప్లైడ్. ఓకే, నార్టన్స్ థియరం కొన్ని లిమిటేషన్స్ చూసారు కదా. ఇఫ్ ఏ సర్క్యూట్ కంటైన్స్ డిపెండెంట్ సోర్సెస్ ఓన్లీ, there is no independent source present in the network, then its short circuit current or Norton's current will simply be zero. అంతే కదా. నెక్స్ట్ ఇఫ్ ఇన్ ఏ సర్క్యూట్ ఆర్ థెవెనిన్ కనుక ఇన్ఫినిటీ అయితే అప్పుడు ఆటోమేటిక్గా థెవెనిన్ ఈక్వివాలెంట్ పాసిబుల్ కాదు. ఆర్ థెవెనిన్ ఇన్ఫినిటీ అయితే ఆ టైంలో మనం ఓన్లీ నార్టన్ ఈక్వివాలెంట్ని యూజ్ చేయొచ్చు. అలా కాకుండా ఆర్ థెవెనిన్ జీరో అయితే అప్పుడు ఆటోమేటిక్గా నార్టన్ ఈక్వివాలెంట్ పాసిబుల్ కాదు, ఎందుకంటే V = IR కదా. సో ఐఎస్సి = V థెవెనిన్ బై ఆర్ థెవెనిన్ వస్తుంది. ఆర్ థెవెనిన్ అంటే అప్పుడు ఆర్ థెవెనిన్ జీరో అయిపోయిందంటే ఐఎస్సి ఏకంగా ఇన్ఫినిటీ అవుద్ది. సో నార్టన్స్ అన్నది నాట్ పాసిబుల్ అక్కడ. అలా కాకుండా ఇప్పుడు ఆర్ థెవెనిన్ ఇన్ఫినిటీ అంటే 1/0 కదా ఆర్ థెవెనిన్ అంటే. సో V = IR. ఆర్ కనుక 1/0 అయితే V థెవెనిన్ V = I × R. ఆర్ థెవెనిన్ కనుక ఇన్ఫినిటీ అయితే ఆటోమేటిక్గా V కూడా ఇన్ఫినిటీ అయిపోద్ది. సో అందుకే ఇక్కడ థెవెనిన్ వోల్టేజ్ అన్నది నాట్ పాసిబుల్, ఓన్లీ నార్టన్సే పాసిబుల్ అని చెప్తాం. ఇక్కడతో నార్టన్స్ థియరం అయింది, థెవెనిన్స్ థియరం అయింది, సూపర్ పొజిషన్ థియరం అయింది. ఇప్పుడు టెలిగాన్స్ థియరం చూస్తాం. టెలిగాన్స్ థియరం స్టేట్స్ దట్ ద సమ్మేషన్ ఆఫ్ ఇన్స్టంటేనియస్ పవర్స్ డెలివర్డ్ ఈజ్ జీరో ఫర్ ఈచ్ బ్రాంచ్ ఆఫ్ ఎనీ ఎలక్ట్రికల్ నెట్వర్క్ at any instant of time. మనం ఏ ఇన్స్టెంట్ ఆఫ్ టైంలో చూసుకున్నా కానీ ఇన్స్టంటేనియస్ పవర్స్ డెలివరీ అయ్యేది మొత్తం టోటల్గా జీరో ఉంటుంది అనమాట. ఇదే టెలిగాన్స్ థియరం చెప్తుంది. సో సమ్ ఆఫ్ ద పవర్ డెలివర్డ్ = పవర్ అబ్జర్వ్డ్, అదే టెలిగాన్స్ థియరం చెప్తుంది. అంతే. ఇక్కడ K = 1 to B అంటే నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ అనమాట. ఇన్ టోటల్ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ = 0. ఇది టెలిగాన్స్ థియరం దేనికి వ్యాలిడ్ అంటే లీనియర్, నాన్ లీనియర్. ఇక్కడ మీరు చూడాలి, ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మిగతావన్నీ లీనియర్కి మాత్రమే అప్లికబుల్, వేరస్ టెలిగాన్స్ థియరం లీనియర్కి, నాన్ లీనియర్కి, యూనిడైరెక్షనల్కి, బై డైరెక్షనల్కి, యాక్టివ్కి, ప్యాసివ్కి, టైం వేరియంట్, టైం ఇన్వేరియంట్ సర్క్యూట్ అంటే దేనికైనా టెలిగాన్స్ థియరం రెడీయే అంటే వ్యాలిడే. ఓకే, నెక్స్ట్ టెలిగాన్స్ థియరం దేనికి యూజ్ చేస్తాం? యూజ్ ఇట్ టు ఎగ్జామిన్ డిఫికల్ట్ నెట్వర్క్ సిస్టమ్స్ లైక్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్, మెటబాలిక్ అండ్ బయలాజికల్ నెట్వర్క్స్, కెమికల్ ప్రాసెసెస్ అండ్ పైప్లైన్ ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్స్. వీటన్నిటిలోనూ టెలిగాన్స్ థియరం యూజ్ చేస్తాం. ఫర్ ద వెరిఫికేషన్ ఆఫ్ టెలిగాన్స్ థియరం వెరిఫికేషన్ కోసం KCL ఈక్వేషన్స్ని యూజ్ చేస్తాం. టెలిగాన్స్ థియరం ఈజ్ బేస్డ్ ఆన్ ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. ఓకే, ఇది ఇంపార్టెంట్. టెలిగాన్స్ థియరం లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ నుంచి వచ్చింది అని. మిలిమెన్స్ థియరం ఏం చెప్తున్నాడు? ప్రిన్సిపల్ స్టేట్స్ దట్ ఇఫ్ దేర్ ఆర్ n నెంబర్ ఆఫ్ వోల్టేజ్ సోర్సెస్ హ్యావింగ్ మ్యాగ్నిట్యూడ్ E1, E2 and so on En having internal impedance Z1, Z2 and so on Zn respectively, then the source may be replaced by a single window across V Thevenin having equivalent series internal impedance Z Thevenin. యాక్చువల్గా వాడు ఏమి ఇచ్చాడంటే n నెంబర్ ఆఫ్ వోల్టేజ్ సోర్సెస్, n నెంబర్ ఆఫ్ రెసిస్టెన్స్ సోర్సెస్ కనుక ఉంటే వాటిని కాస్త మనం ప్యారలల్గా కనుక ఉంటే వాటన్నిటిని కాస్త మనం
జెడ్ థెవెనిన్ అదే జెడ్ ఈక్వివాలెంట్ అలాగే వి ఈక్వివాలెంట్ కింద చేంజ్ చేయొచ్చు అని చెప్తున్నాను. వి ఈక్వివాలెంట్ అంటే ఏంటి? వి ఈక్వివాలెంట్ ఈక్వల్ టు V1 Y1 ప్లస్ V2 Y2 ప్లస్ V3 Y3 ప్లస్ ఆన్ Vn Yn అంటే అడ్మిటెన్స్తో మల్టిప్లై చేయాలి బై Y1 ప్లస్ Y2 ప్లస్ ఆన్ Yn. సో లైక్ దట్ మనం మిలిమన్స్ థియరం ఫార్ములా అలా వస్తుందన్నమాట. మిలిమన్స్ థియరం అంటే ఏం లేదు, మీకు ఇన్ జనరల్ చెప్పాలంటే మిలిమన్స్ థియరం అంటే లైక్ మనకి వోల్టేజ్ సోర్సెస్ అన్నీ ప్యారలల్గా ఉండి దానికి విత్ సమ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్, కొంత ఇంటర్నల్ రెసిస్టెన్స్ తోటి కనుక ఇస్తే Z1 Z2 Z3 దాన్ని ఇంపిడెన్సెస్లోకి చేంజ్ చేసేసుకుని చేయటమే మిలిమన్స్ థియరం. జనరల్గా మిలిమన్స్ థియరం ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు కంప్యూట్ ద వోల్టేజ్ అట్ ద ఎండ్స్ ఆఫ్ యూర్ సర్క్యూట్ మేడప్ ఆఫ్ ఓన్లీ బ్రాంచెస్ ఇన్ ప్యారలల్. ఓన్లీ బ్రాంచెస్ సర్క్యూట్ ఉంటేనే మీరు మిలిమన్స్ థియరం యూజ్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు పడితే అప్పుడు మిలిమన్స్ థియరం యూజ్ చేస్తానికి కుదరదు. మిగతా థియరమ్స్ అయితే ఎప్పుడు పడితే అప్పుడు చేస్తే సరిపోద్ది, బట్ వేరే అంటే ఎక్కడ పడితే అక్కడ యూజ్ చేసుకోవడానికి ఉంటాయి మిగిలిన థియరమ్స్ ఇప్పుడు వరకు మనం చూసినాయి. బట్ వేరేస్ మిలిమన్స్ థియరం ఓన్లీ సర్క్యూట్ ప్యారలల్గా కనెక్ట్ అయ్యి ఉండాలి, ప్యారలల్గా కనెక్ట్ అయ్యి విత్ ఫుల్ ఆఫ్ వోల్టేజ్ సోర్సెస్ అండ్ రెసిస్టెన్స్ ఇంపిడెన్సెస్ కనుక ఉంటే దాన్ని అడ్మిటెన్సెస్లోకి చేంజ్ చేసుకుని అప్పుడు మీరు మిలిమన్స్ థియరం అప్లై చేసుకోవాలి. అప్పుడు ఈ ఫార్ములాస్ వేసుకోవాలన్నమాట. అంటే ఒక సింగిల్ వోల్టేజ్ సోర్స్ విత్ ఏ సిరీస్ ఇంపిడెన్స్ తోటి కనెక్ట్ అయ్యి ఉండేటట్టుగా మనం సర్క్యూట్ని చేంజ్ చేసుకోవాలంటే అప్పుడు మిలిమన్స్ థియరం వాడతాం. ఓకే, లిమిటేషన్స్ ఆఫ్ మిలిమన్స్ థియరం. మిలిమన్స్ థియరం యొక్క లిమిటేషన్స్ ఏంటి? మిలిమన్స్ థియరం డస్ నాట్ కవర్ సర్క్యూట్స్ విత్ ఇంపిడెన్స్ అమాంగ్ ఇండిపెండెంట్ సోర్సెస్. ఇండిపెండెంట్ సోర్సెస్ ఉంటే మిలిమన్స్ థియరం యూజ్ చేస్తానికి కుదరదు. డస్ నాట్ కవర్ సర్క్యూట్స్ విత్ ఇంపిడెన్సెస్ అమాంగ్ ఇండిపెండెంట్ సోర్సెస్ అంటే ఇండిపెండెంట్ సోర్సెస్ మధ్యలో కనుక రెసిస్టెన్సెస్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు ఈ సర్క్యూట్లో ఇఫ్ సపోజ్ ఇక్కడ ఒక ఇంపిడెన్స్ ఇక్కడ ఒక ఇంపిడెన్స్లో ఉంటే మీరు అప్పుడు మిలిమన్స్ థియరం యూజ్ చేస్తానికి కుదరదు. మిలిమన్స్ థియరం డస్ నాట్ అప్లై టు సర్క్యూట్స్ వేర్ డిపెండెంట్ సోర్సెస్ కాంప్లిమెంట్ ఇండిపెండెంట్ సోర్సెస్. అంటే ఇండిపెండెంట్ సోర్సెస్ డిపెండెంట్ సోర్సెస్ కలిపి ఉన్నా కానీ మిలిమన్స్ థియరం యూజ్ చేయడానికి కుదరదు. ఓన్లీ మీకు మిలిమన్స్ థియరం ఎప్పుడు ఉపయోగపడుతుంది? ఓన్లీ ఒక సర్క్యూట్ విత్ ఈ టైప్లో ఉంటేనే, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఈ మోడల్లో ఉండాలి. అంటే ఇక్కడ 3 బ్రాంచెస్ ఉన్నాయి, 3 కన్నా ఎక్కువ ఉన్నా లేదా 2 బ్రాంచెస్ ఉన్నా కానీ మిలిమన్స్ థియరం తోటి మనం సాల్వ్ చేసుకోవచ్చు. అంతేకాని ఇలా కాకుండా ఈ మధ్యలో సపోజ్ ఇక్కడ ఒక ఇంపిడెన్స్ ఉన్నా, ఫర్ సపోజ్ ఇక్కడ ఒక మధ్యలో ఒక ఇంపిడెన్స్ ఉన్నా ఈ ఏరియాలో లేదా ఈ ఏరియాలో ఒక ఇంపిడెన్స్ ఉన్నా ఇలాగ మధ్యలో కనుక ఉన్నా కానీ అప్పుడు మిలిమన్స్ థియరం యూజ్ చేయడానికి కుదరదు. ఓకే, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఈ మోడల్లో ఉంటే మాత్రం మిలిమన్స్ థియరం యూజ్ చేస్తాం. అలాగే డిపెండెంట్ సోర్సెస్ ఇండిపెండెంట్ సోర్సెస్ రెండు కలిపి ఉన్న సర్క్యూట్లో యూజ్ చేస్తానికి కుదరదు. ఓకే, ఇది మిలిమన్స్ థియరం యొక్క లిమిటేషన్. ఇప్పుడు రెసిప్రాసిటీ థియరం యొక్క ప్రిన్సిపల్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, in a linear passive and bilateral network the ratio of response to excitation is constant even though the source is interchanged from input terminals to output terminals. అంటే మీరు తీసుకున్న సర్క్యూట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లీనియర్ అయి ఉండాలి. మీరు ఇవి గుర్తుపెట్టుకోండి, ఇవి చాలా ఇంపార్టెంట్ కండిషన్స్ అనమాట. మనకి థియరీ బిట్స్లో గమ్ముని మనం ఆన్సర్ చేయలేకపోయి ఇవే. మీరు ఆ టైంలో మీరు ఏం ఆలోచించినా మీకు ఈ కండిషన్స్ గుర్తులేకపోతే రాయలేరు. సో అందుకని ఇవి బ్రెయిన్లో ఫీడ్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. లీనియర్, పాసివ్ అలాగే బైలాటరల్ నెట్వర్క్ అయితే మాత్రమే రెసిప్రాసిటీ వర్క్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, రెసిప్రాసిటీ థియరం ఏంటంటే ఇప్పుడు ఇది ఒక నెట్వర్క్ అనుకోండి. ఈ నెట్వర్క్కి ఇక్కడ ఎక్సైటేషన్ వోల్టేజ్, ఇక్కడ ఇన్పుట్ సైడ్ ఏమో వోల్టేజ్ సోర్స్ ఉంది, అవుట్పుట్ సైడ్ ఏమో మనం కరెంట్ తీసుకుంటున్నాము. దీన్ని మనం రివర్స్ చేయొచ్చు అనమాట. అంటే ఇక్కడ మనం కరెంట్ తీసుకుని ఇక్కడ వోల్టేజ్ వాల్యూ తీసుకున్నా కానీ ఇలా రివర్స్ చేసినా కానీ మీకు రేషియో అన్నది సేమ్గా ఉంటుంది అనమాట. ద రేషియో ఆఫ్ రెస్పాన్స్ టు ఎక్సైటేషన్ ఈజ్ కాన్స్టెంట్. రెస్పాన్స్ ఎక్సైటేషన్ యొక్క రేషియో కాన్స్టెంట్గా ఉంటుంది ఈవెన్ దో ద సోర్స్ ఈజ్ ఇంటర్చేంజ్డ్. ఈ సోర్స్ ఇక్కడ వోల్టేజ్ సోర్స్ మనకి ఇన్పుట్ సైడ్ ఉంది, ఈ వోల్టేజ్ సోర్స్ని అవుట్పుట్ సైడ్కి తీసుకెళ్ళిపోయినా కానీ అంటే ఇలా ఇంటర్చేంజ్ చేసినా కానీ ఈ ఎక్సైటేషన్ రెస్పాన్స్ టు ఎక్సైటేషన్ అన్నది కాన్స్టెంట్గా ఉంటుంది అనమాట. అంటే V1/I2 ఇక్కడ
ఉన్నప్పుడు ఇక్కడ వోల్టేజ్ V1 అనుకోండి, ఇక్కడ వోల్టేజ్ V1 ఈ కండిషన్లో, అవుట్పుట్ సైడ్ కరెంట్ I2. అలా కాకుండా మీరు ఇప్పుడు దీన్ని రివర్స్ చేశారు, అప్పుడు ఇక్కడ అవుట్పుట్ సైడ్ వోల్టేజ్ సోర్స్ ఉంటుంది కాబట్టి ఇక్కడ V2, వేరేజ్ ఇక్కడ I1. ఇక్కడ మన మన ఫార్ములా ఏమొస్తుంది అంటే V1/I2 అంటే ఎక్సైటేషన్ అదే రెస్పాన్స్ టు ఎక్సైటేషన్ ఇస్ కాన్స్టెంట్. V1/I2 ఈక్వల్ టు V2/I1. ఈ రేషియో అన్నది కాన్స్టెంట్గా ఉంటుంది. ఓకే, అలాగే మనం రెసిప్రాసిటీ థియరమ్ ఎప్పుడు వాడతాము? యూజ్డ్ ఫర్ లీనియర్ బైలాటరల్ పాసివ్ ఎలిమెంట్. చెప్పా కదా, ఇది లీనియర్ బైలాటరల్ పాసివ్ ఎలిమెంట్స్, ఇవి చాలా ఇంపార్టెంట్. నాట్ యూజ్డ్ ఫర్ డిపెండెంట్ సోర్సెస్. ఈ నెట్వర్క్లో కనుక డిపెండెంట్ సోర్సెస్ కనుక ఉంటే ఈ నెట్వర్క్లో, అప్పుడు మీకు రెసిప్రాసిటీ థియరమ్ పనిచేయదు అనమాట. ఓకే, అలాగే రెసిప్రాసిటీ థియరమ్ యొక్క లిమిటేషన్స్ పూర్తిగా చూద్దాం. నాట్ అప్లికబుల్ టు సర్క్యూట్స్ విత్ ఎనీ టైప్ ఆఫ్ టైమ్ వేరియింగ్ కాంపోనెంట్స్. టైమ్ వేరియింగ్ కాంపోనెంట్స్ ఏంటి? టైంతో పాటు చేంజ్ అయ్యేవి. సపోజ్ మీకు ఇండక్టర్ ఉందనుకోండి, ఇండక్టర్ ఇనిషియల్లీ ఏ కరెంటు లేదు, ఇనిషియల్ కండిషన్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, బట్ ఇండక్టర్లో చేంజెస్ అన్నీ ఉంటాయి కదా. ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత ఇండక్టర్ కరెంట్ని స్టోర్ చేసుకుంటుంది. అలాగే ఈ స్టోర్ చేసుకున్న కరెంట్ని ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఈవెన్ డెలివర్ కూడా చేస్తుంది కొంత టైం. సో విత్ రెస్పెక్ట్ టు టైమ్ ఈ ఇండక్టెన్స్లో చేంజెస్ వస్తాయి. వేరాజ్ రెసిస్టెన్స్లో టైంతో సంబంధం లేకుండా రెసిస్టెన్స్ కాంపోనెంట్ ఉంటుంది. సో అందుకని రెసిస్టెన్సెస్తోనే ఉండాలి నెట్వర్క్. అలా కాకుండా ఇలాగ టైం వేరింగ్ కాంపోనెంట్స్ ఉంటే అప్పుడు రెసిప్రాసిటీ థియరమ్ పనిచేయదు. అలాగే నాట్ రెలవెంట్ టు సర్క్యూట్స్ విత్ డిపెండెంట్ సోర్సెస్ ఈవెన్ ఇఫ్ దే ఆర్ లీనియర్. అలాగే సోర్సెస్ ఎప్పుడు ఇండిపెండెంట్ సోర్సెస్ అయి ఉండాలి. డిపెండెంట్ సోర్సెస్ ఉన్న రెసిప్రాసిటీ థియరమ్ యూజ్ చేయడానికి కుదరదు మీకు. ఈవెన్ ఆ డిపెండెంట్ సోర్సెస్ లీనియర్ అయినప్పటికీ కూడా పనిచేయదు. ఓకే, అలాగే నాట్ అప్లికబుల్ టు సర్క్యూట్స్ మేడ్ ఆఫ్ నాన్ లీనియర్ కాంపోనెంట్స్ లైక్ ట్రాన్సిస్టర్స్, డయోడ్స్ ఎక్సెట్రా. ఆల్రెడీ మనం చూసుకున్నాం రెసిప్రాసిటీ థియరమ్ అనేది లీనియర్ ఎలిమెంట్స్కి మాత్రమే. ఇఫ్ సపోజ్ నాన్ లీనియర్ ఎలిమెంట్స్ ఉంటే ఆటోమేటిక్గా రెసిప్రాసిటీ థియరమ్ యూజ్ చేయడానికే లేదు. ద రేషియో ఆఫ్ ఎక్సైటేషన్ టు రెస్పాన్స్ ఈస్ ఎయిదర్ ఓమ్స్ ఆర్ మో. అలాగే వీడు ఏం చెప్తున్నాడంటే ఎప్పుడు ఈ రేషియో ఇన్ జనరల్ మనకి రెసిప్రాసిటీ థియరమ్లో వేసుకునే రేషియో అన్నది రేషియో యొక్క యూనిట్స్ ఓమ్స్ కానీ మో కానీ ఉంటుంది. అంటే V/I కానీ లేకపోతే I/V కానీ ఉంటుంది అని చెప్తున్నాడు అనమాట మనకి. ఓకే, నెక్స్ట్ మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరమ్. మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరమ్ లాస్ట్ థియరమ్, ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ థియరమ్స్లో. మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరమ్ యొక్క ప్రిన్సిపల్ ఏంటి? ఫస్ట్, ఏ రెసిస్టివ్ లోడ్ కనెక్టెడ్ టు DC నెట్వర్క్ రిసీవ్స్ మ్యాక్సిమం పవర్. అంటే ఒక రెసిస్టివ్ లోడ్, ఓన్లీ రెసిస్టెన్స్ మాత్రమే ఉంది లోడ్లో, ఇండక్టెన్స్ కానీ కెపాసిటెన్స్ కానీ లేదు. అలాంటి ఒక లోడ్ని DC నెట్వర్క్కి కనెక్ట్ చేసామనుకో మ్యాక్సిమం పవర్ రిసీవ్ చేసుకుంటుంది. దానికి కానీ ఎప్పుడు రిసీవ్ చేసుకుంటుంది ఆ లోడ్? అది కనుక్కుంటమే ఈ మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరమ్ మెయిన్ ఉద్దేశం అనమాట. ఆ మ్యాక్సిమం పవర్ ఎంత అన్నది మనం చూద్దాం. ఎప్పుడు వస్తుంది మ్యాక్సిమం పవర్ అంటే వెన్ ద లోడ్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు థెవెనిన్ ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఆఫ్ ద నెట్వర్క్. ఒక నెట్వర్క్కి కనెక్ట్ చేస్తాం కదా DC నెట్వర్క్కి, ఆ DC నెట్వర్క్ యొక్క టోటల్ థెవెనిన్ ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఎంతైతే వస్తుందో ఆ ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్కి ఈక్వల్గా ఉంటే లోడ్ వాల్యూ, అప్పుడు మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ అన్నది జరుగుతుంది అని చెప్తుంది అనమాట. మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరమ్ అన్నది. ఓకే, ఇట్ స్టేట్స్ ఆర్ ఇది ఒక రకం. ఇంకో రకంగా కూడా చెప్పచ్చు మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరమ్. ఇట్ స్టేట్స్ దట్ ఇది DC నెట్వర్క్స్లో చెప్పాం మనం. మరి AC నెట్వర్క్స్లో మీకు ఓన్లీ రెసిస్టెన్స్ మాత్రమే, అంటే ఓన్లీ AC నెట్వర్క్లో ఓన్లీ రెసిస్టెన్స్ మాత్రమే ఉండదు కదా. థెవెనిన్ ఈక్వివాలెంట్ అంటే అక్కడ థెవెనిన్ ఇంపిడెన్స్ క్యాలిక్యులేట్ చేస్తాం మనం. అంటే రెసిస్టెన్స్తో పాటు ఇండక్టెన్స్ కూడా ఉండొచ్చు, ఇండక్టెన్స్ కెపాసిటెన్స్ వాల్యూ. సో అక్కడ ఏమవుతుందో చూద్దాం. ఇట్ స్టేట్స్ దట్ AC వోల్టేజ్ సోర్స్ విల్ డెలివర్ మ్యాక్సిమం పవర్ టు ద వేరియబుల్ కాంప్లెక్స్ లోడ్. అంటే లోడ్ కూడా కాంప్లెక్స్ లోడ్ ఓన్లీ వెన్ ద లోడ్ ఇంపిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు కాంప్లెక్స్ కాంజుగేట్ ఆఫ్ సోర్స్ ఇంపిడెన్స్. అంటే మనం పెట్టుకునే లోడ్ కూడా ఇఫ్ సపోజ్
అది కూడా లైక్ ఏసీ లోడ్స్ కదా, ఏసీ లోడ్స్ అన్నప్పుడు మీకు లోడ్లో కూడా ఇండక్టెన్స్ అలాగే కెపాసిటెన్స్ ఉంటాయి రెసిస్టెన్స్తో పాటు. సో ఆటోమేటిక్గా మనకి దాన్ని ఒక కాంప్లెక్స్ లోడ్ అనమాట. సో అది వేరియబుల్ కాంప్లెక్స్ లోడ్ అనుకుందాం. ఈ వేరియబుల్ కాంప్లెక్స్ లోడ్ ఎంతకి ఈక్వల్ అయితే మనకి మ్యాక్సిమం పవర్ వస్తుందో చెప్తుంది అనమాట ఇక్కడ మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్. ఈ వేరియబుల్ కాంప్లెక్స్ లోడ్ దేంతో ఈక్వల్ అవ్వాలంటే కాంప్లెక్స్ కాంజుగేట్ ఆఫ్ సోర్స్ ఇంపిడెన్స్. అంటే మనం థెవెనిన్ ఇంపిడెన్స్ కనుక్కున్నాం అనుకోండి, మొత్తం ఏసీ నెట్వర్క్ యొక్క థెవెనిన్ ఇంపిడెన్స్. ఆ థెవెనిన్ ఇంపిడెన్స్కి కాంప్లెక్స్ కాంజుగేట్ అంటే ఇఫ్ సపోజ్ అది జెడ్ థెవెనిన్ వస్తే జెడ్ థెవెనిన్ స్టార్తో ఈక్వల్ అవ్వాలన్నమాట. మన జెడ్ వేరియబుల్ జెడ్ లోడ్ జెడ్ థెవెనిన్ స్టార్ తోటి ఈక్వల్ అవ్వాలి. స్టార్ అంటే కాంప్లెక్స్ కాంజుగేట్ అనమాట. ఓకే, ఇన్ కేసు ఇప్పుడు నేను చెప్పింది మీకు ఎగ్జాక్ట్గా అర్థం కాకపోయినా మనం సమ్స్లో ఫుల్ క్లారిటీ వస్తుంది. ఓకే, నెక్స్ట్ మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరమ్ ఎక్కడ అప్లికబుల్? ఓన్లీ వెన్ లోడ్ ఈజ్ వేరియబుల్. లోడ్ వేరియబుల్ అయితే మాత్రమే మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరమ్ అప్లికబుల్. ఎందుకంటే మరి లోడ్ వాల్యూ ఎంత ఉంటేనే మాకు మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది అని చెప్పి మనం చెప్తాం. బట్ లోడ్ వాల్యూ కాన్స్టెంట్ అని ఇచ్చాడు అనుకో ముందే, మనం ఎంత ఉంది అని చెప్పినా కానీ లోడ్ రెసిస్టెన్స్ని ఆ థెవెనిన్ ఈక్వివాలెంట్ తోటి ఈక్వేట్ చేయడానికి కుదరదు కదా. సో అలాంటప్పుడు మనం మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ కండిషన్ అయితే చెప్పగలం కానీ రియల్గా మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ చేయలేం కదా. సో అందుకని ఎప్పుడైతే లోడ్ రెసిస్టెన్స్ వేరియబుల్ అని మీకు ఛాన్స్ ఇచ్చాడో ఆ టైంలో మ్యాక్సిమం పవర్ ఇవ్వాలి లోడ్కి అంటే ఏం చేయొచ్చు అని మిమ్మల్ని అడిగితే మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరమ్ ద్వారా చేయొచ్చు అనమాట. ఓకే, చూస్ ద మినిమం ఇంటర్నల్ ఇంపిడెన్స్ ఆఫ్ ద సోర్స్. అదర్వైజ్ ఈజ్ వేరియబుల్. అదర్వైజ్ లేదు అంటే లేదు లోడ్ రెసిస్టెన్స్ కాన్స్టెంట్ అని ఇచ్చేసాడు. అప్పుడు మీరు ఏం చేస్తారు? మినిమం ఇంటర్నల్ ఇంపిడెన్స్ సోర్స్కి మినిమం ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉండేటట్టు చూసుకోవాలి. ఓకే, సర్క్యూట్ జనరల్గా ఇది సర్క్యూట్ అనుకుందాము. రెసిస్టెన్స్ ఆర్. సో ఇది వేరియబుల్ రెసిస్టెన్స్ ఆర్ఎల్ ఎప్పుడు మీకు ఆర్ఎల్ ఎంత అయితే మ్యాక్సిమం పవర్ వస్తుంది, ఎంత ఆర్ థెవెనిన్తో ఈక్వివాలెంట్ అయితే, ఇది ఆర్ థెవెనిన్ అనుకుంటే ఈ సర్క్యూట్ యొక్క డీసీ సర్క్యూట్ యొక్క ఎంటైర్ నెట్వర్క్కి ఆర్ థెవెనిన్ ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ అనుకోండి. ఈ ఆర్ థెవెనిన్ తోటి ఈక్వల్గా ఉంటే ఆర్ లోడ్, అప్పుడే మీకు మ్యాక్సిమం పవర్ అన్నది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆ మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ ఫార్ములా ఏంటి? వి థెవెనిన్ స్క్వేర్ బై 4RTH. ఎందుకు అయ్యింది అంటే మీకు జనరల్గా పవర్ ఫార్ములా ఏంటి? పవర్ ఈక్వల్ టు వి స్క్వేర్ బై ఆర్. ఇక్కడ రెసిస్టెన్స్ ఏమవుతుంది? ఇక్కడ ఆల్రెడీ ఆర్ థెవెనిన్తో ఈక్వల్ ఇది. సో ఆర్ థెవెనిన్ ప్లస్ ఆర్ థెవెనిన్ మీకు 2R థెవెనిన్ వస్తుంది. సో వి స్క్వేర్ బై ఆర్. సో ఇన్ టోటల్ పి మ్యాక్స్ ఈక్వల్ టు VTH స్క్వేర్ బై 4R థెవెనిన్ వస్తుంది మీకు. ఓకే, సో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, వి థెవెనిన్ స్క్వేర్ బై 4RTH. నెక్స్ట్ అలా కాకుండా ఇఫ్ సపోజ్ లోడ్ కనుక మీకు ఏసీ లోడ్ ఏసీ నెట్వర్క్ అనుకోండి. ఏసీ నెట్వర్క్ అంటే రెసిస్టెన్స్తో పాటు ఇండక్టెన్స్ కూడా ఉంటుంది కదా. సో జెడ్ థెవెనిన్ ఈక్వల్ టు ఆర్ థెవెనిన్ ప్లస్ JX థెవెనిన్ అని ఇచ్చాడు. వేరాజ్ మన జెడ్ఎల్ వచ్చేసి మిమ్మల్ని క్యాల్కులేట్ చేయమన్నాడు. అప్పుడు మీరు ఏం చేస్తారు? జెడ్ఎల్ ఈక్వల్ టు జెడ్ థెవెనిన్ స్టార్ అంటే ఆర్ఎల్ ఈక్వల్ టు ఆర్ థెవెనిన్, వేరాజ్ JXL ఈక్వల్ టు మైనస్ JX థెవెనిన్ అనమాట. అంటే ఎక్సెల్ కాంప్లెక్స్ కాంజుగేట్ ఏమవుతుంది దీనికి? కాంప్లెక్స్ కాంజుగేట్ ఈక్వల్స్ టు కాంప్లెక్స్ కాంజుగేట్ అంటే మీకు క్యాప్స్లోకి మారుద్దాం. ఆర్ థెవెనిన్ మైనస్ JX థెవెనిన్. ఓకే, ఇదన్నమాట జెడ్ థెవెనిన్ స్టార్ అంటే. జెడ్ థెవెనిన్ స్టార్ అంటే స్టార్ వాల్యూ
ఇది ఓకే. జెడ్ థెవెనిన్ కాంప్లెక్స్ కాంజుగేట్ ఇదే మనకు కావాల్సిన జెడ్ ఎల్ అనమాట. అంటే మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం ప్రకారం చెయ్యాలి అనుకుంటే. ఇంత పెట్టుకుంటే అప్పుడు మనకి సరిపోతుంది అనమాట. అప్పుడు మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ జరుగుద్ది. ఓకే, అదే ఇక్కడ కూడా మెన్షన్ చేస్తాడు వాడు, అంతే. అలా కాకుండా లోడ్ ఇంపిడెన్స్ కనుక ప్యూర్లీ రెసిస్టివ్ అయింది అనుకోండి, అంటే లోడ్ ఇంపిడెన్స్ ఆ జెడ్ఎల్ ఓన్లీ మీ దగ్గర లోడ్ ఇంపిడెన్స్ వేరియబుల్ రెసిస్టెన్స్ ఓన్లీ రెసిస్టెన్స్లో ఉంది, ఇండక్టెన్స్లో లేదు. బట్ వేరాస్ అది ఏసీ నెట్వర్క్. సో అలాంటప్పుడు మీరు ఎంత పెట్టాలంటే ఆర్ఎల్ ఈక్వల్ టు √R థెవెనిన్ స్క్వేర్ ప్లస్, అంటే అప్పుడు ఏమవుద్ది, జెడ్ లోడ్ ఈక్వల్ టు జెడ్ అదే ఆర్ లోడ్ ఈక్వల్స్ టు మ్యాగ్నిట్యూడ్ అనమాట, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ జెడ్ థెవెనిన్. ఓకే, మ్యాగ్నిట్యూడ్ అంటే √RTH స్క్వేర్ ప్లస్ XTH స్క్వేర్, అంతే. ఇంక ఇక్కడ చూసారు కదా, జెడ్ఎల్ ఈక్వల్ టు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ జెడ్ థెవెనిన్. డిఫరెంట్ కండిషన్స్ ఫర్ మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం ఓకే, అదే వీళ్ళు ఇక్కడ ఈక్వేషన్స్ రూపంలో ఇక్కడ వేసి చూపించారు, మీకు ఫుల్ క్లారిటీగా అర్థమవుద్దని, అంతే. అంతకుమించి ఏం లేదు అక్కడ. Pmax మాత్రం ఎప్పుడు V∗4RTH ఉంటుంది. ఓకే, Pmax స్క్వేర్ 4RTH స్క్వేర్ బై VTH స్క్వేర్ బై 4RTH అని చెప్పి గుర్తుపెట్టేసుకోండి. ఎఫిషియన్సీ ఎంత ఉంటుంది అలాంటి టైంలో, మీకు 50% ఎఫిషియన్సీ ఉంటుంది. ఓకే, మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరమ్ ఈజ్ అప్లైడ్ బై ద రేడియో కమ్యూనికేషన్. ఇన్ జనరల్ దీన్ని ఎక్కడ బాగా యూజ్ చేస్తారంటే రేడియో కమ్యూనికేషన్స్ దగ్గర, సో దట్ ఎక్కువ దూరం రీచ్ అవుద్ది అనమాట. లిమిటేషన్స్ ఆఫ్ మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరమ్. Maximum power transfer theorem can't be used in non-linear and unilateral networks. Maximum power transfer theorem అన్నది లీనియర్ నెట్వర్క్స్, బైలాటరల్ లీనియర్ నెట్వర్క్స్లో మాత్రమే ఉపయోగించగలం. నాన్ లీనియర్లోను, అండ్ యూనిలాటరల్ నెట్వర్క్స్లోనూ ఉపయోగించలేం అనమాట. ఇవి వీటి ఎక్సెప్షన్స్. అలాగే మ్యాక్సిమం ఎఫిషియన్సీ 50% అండ్ నాట్ అప్లికబుల్ ఫర్ పవర్ సిస్టమ్స్. అలాగే పవర్ సిస్టమ్స్లో అప్లికబుల్ కాదు. ఎందుకు పవర్ సిస్టమ్స్లో అప్లికబుల్ కాదు? పవర్ సిస్టంలో ఎందుకు అప్లికబుల్ కాదంటే అవి నాన్ లీనియర్ సర్క్యూట్స్ కాదు, అవి పూర్తిగా లీనియర్ సర్క్యూట్స్ అవ్వవు అనమాట. పవర్ సిస్టమ్స్లో మనం ఉపయోగించే నాన్ లీనియర్ సర్క్యూట్స్ కూడా ఉంటాయి. సో అందుకే మనం నాన్ లీనియర్ సర్క్యూట్స్ అప్పుడు మనం మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం వాడటానికి కుదరదు. ఓకే, there is a distinct difference between drawing maximum power from a source and delivering maximum power to a load. అంటే ఇక్కడ వాడు ఏం చెప్తున్నాడంటే సోర్స్ నుంచి మ్యాక్సిమం పవర్ లాగడానికి, అలాగే మన లోడ్కి మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ చేయడానికి రెండిటికి తేడా ఉంది, రెండు ఒకటి కాదు అని చెప్తున్నాడు. If the load is sized such that its load resistance is equal to the Thevenin resistance of the network to which it is connected, it will receive maximum power from that network. అదే ఇప్పటి వరకు మనం చూసిందో వాడు చెప్తున్నాడు. ఏమని, RThevenin కనుక్కోండి, RTheveninతో సమానంగా కనుక ఉంటే మీ లోడ్ రెసిస్టెన్స్ వాల్యూ కూడా, సో అప్పుడే మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ అన్నది జరుగుద్ది అని చెప్తున్నాడు. అంటే మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ అన్నది నెట్వర్క్ నుంచి మన లోడ్కి రిసీవ్ అవుతుంది అని. ఎనీ చేంజ్ టు ద లోడ్ రెసిస్టెన్స్ విల్ రెడ్యూస్ ద పవర్ డెలివర్డ్ టు ద లోడ్. ఈ లోడ్లో మీరు కనుక ఏమైనా చేంజెస్ చేస్తే మన లోడ్ రెసిస్టెన్స్లో, అప్పుడు ఆటోమేటిక్గా ఆ పవర్ డెలివరీలో కూడా చేంజెస్ జరుగుతాయి అని చెప్తున్నాడు. అంటే పవర్ డెలివరీ అన్నది ఓన్లీ నెట్వర్క్ మీద బేస్డ్ కాదు, మనం కనెక్ట్ చేసే లోడ్ బట్టి కూడా డిపెండ్ అవుద్ది అని చెప్తున్నాడు. ఓకే, కంపన్సేషన్ థియరమ్ ఇవి అంత ఇంపార్టెంట్ థియరమ్ కాదు, బట్ ఒకసారి చూడండి. కంపన్సేషన్ థియరమ్ అంటే ఏంటి? ఇఫ్ ఇంపిడెన్స్ జెడ్ ఆఫ్ ఎనీ బ్రాంచ్ ఆఫ్ ఎన్ నెట్వర్క్ ఈస్ చేంజ్డ్ బై డెల్టా జెడ్, దెన్ ద ఇంక్రిమెంటల్ కరెంట్ డెల్టా ఐ ఇన్ సచ్ branch is that which will be produced by a compensating voltage source VC equal to I into delta Z. ఒక బ్రాంచ్లో మీరు కనుక చూసుకుంటే జెడ్ అనే రెసిస్టెన్స్ ఉంది,
ఈ జెడ్ అనే రెసిస్టెన్స్ని మీరు డెల్టా జెడ్ తోటి ఇంక్రీజ్ చేశారు, అంటే కొంత రెసిస్టెన్స్ డెల్టా జెడ్ అనే కొంత రెసిస్టెన్స్ యాడ్ చేశారు. అప్పుడు ఆటోమేటిక్గా డెల్టా ఐ అనే ఇంక్రిమెంటల్ కరెంట్ కూడా దాంట్లో ఫ్లో అవుతుంది. సో బికాస్ ఆఫ్ దట్ వోల్టేజ్ డ్రాప్ ఎంత వస్తుంది, ఒక కంపన్సేటింగ్ వోల్టేజ్ అన్నది ప్రొడ్యూస్ చేస్తుంది. వి కంపన్సేటింగ్ ఐ ఇంటూ డెల్టా జెడ్ అని చెప్తున్నాడు. బట్ ఇది జనరల్గా మనకి అంత ఉపయోగపడదు, జస్ట్ తెలుసుకోండి అంతే. ఇన్ కేస్ అడిగితే మీకు మొత్తానికి బ్లాంక్గా ఉండకుండా మీరు కనీసం ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏదో ఒకటి ఎలిమినేట్ చేయడానికన్నా ఉంటుంది ఇఫ్ సపోజ్ క్వశ్చన్ వస్తే. కంపన్సేషన్ థియరమ్ యూజ్డ్ టు obtain the approximate effect of small changes in the elements of an electrical network. This theorem is used to determine the steady state errors introduced by the measuring instruments and to obtain the null deflection in the galvanometer of the bridge circuit. ఇది జనరల్గా మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ టైంలో అక్కడ వచ్చే స్టడీ స్టేట్ ఎర్రర్స్ని డిటర్మైన్ చేయడం కోసం యూజ్ చేస్తాం అనమాట కంపన్సేటింగ్ థియరమ్. అంతేగాని మనం నెట్వర్క్ సాల్వ్ చేసే టైంలో ఏం ఉపయోగించాం వీటిని. ఓకే, కనీసం ఇదన్నా గుర్తుపెట్టుకోండి, గ్రాస్ స్టేట్ ఎర్రర్ కోసం ఉపయోగించే థియరమ్ కంపన్సేషన్ థియరమ్ అని. అలాగే గాల్వనోమీటర్ నల్ డిఫ్లెక్షన్స్ కోసం కూడా యూజ్ చేస్తాం అనమాట కంపన్సేషన్ థియరమ్. సబ్స్టిట్యూషన్ థియరమ్. Any branch in the network may be substituted by a different branch without disturbing the voltages and current in the entire network, provided that new branch has a same set of terminal voltage and current as the original branch. అంటే ఆల్రెడీ మన దగ్గర ఒక ఎలిమెంట్ ఉంది, ఆ ఎలిమెంట్ని ఇంకో కొత్త ఎలిమెంట్ తోటి రీప్లేస్ చేయాలనుకుంటే చేయొచ్చు. ఎప్పుడు ఆ ఎలిమెంట్ని వేరే ఎలిమెంట్తో రీప్లేస్ చేసినా కానీ అక్కడ వోల్టేజ్లో కానీ కరెంట్లో కానీ ఎలాంటి చేంజ్ లేదన్నప్పుడు వేరే ఎలిమెంట్తో చేంజ్కున్న ప్రాబ్లం లేదు అని చెప్తున్నాడు. ఇఫ్ సపోజ్ మరి ఈ కింద సర్క్యూట్ కనుక చూసారనుకోండి, ఈ కింద సర్క్యూట్లో ఇక్కడ వోల్టేజ్ 6 volts ఉంది, ఇక్కడ కరెంటు 1 ampere ఈ రెసిస్టర్లో. ఈ మొత్తం రెసిస్టర్ 6 ohms రెసిస్టర్ని తీసేసి ఒక వోల్టేజ్ సోర్స్ పెట్టాడు. ఆ వోల్టేజ్ సోర్స్ యొక్క వోల్టేజ్ కూడా 6 volts, సేమ్ డైరెక్షన్లో కరెంటు 1 ampere ఫ్లో అవుతుంది అని చెప్పి వాడు పెట్టాడు. సో ఇలా పెట్టినా తప్పలేదన్నమాట, అది వాడు చెప్తున్నాడు. అంటే ఒక మొత్తం ఎలిమెంట్ని తీసేసి ఇంకో కొత్త ఎలిమెంట్ కూడా పెట్టుకోవచ్చు అని. ఇది సబ్స్టిట్యూషన్ థియరమ్. ఓకే, సబ్స్టిట్యూషన్ థియరమ్ దేనికి ఎప్పుడు యూజ్ చేస్తారు? సబ్స్టిట్యూషన్ థియరమ్ కెన్ బి యూజ్డ్ ఫర్ ఎనీ లీనియర్ బైలాటరల్ నెట్వర్క్. చూసారా, సబ్స్టిట్యూషన్ థియరమ్ కూడా మోస్ట్లీ లీనియర్ బైలాటరల్ నెట్వర్క్కే యూజ్ చేస్తారు విత్ ప్యాసివ్ ఎలిమెంట్స్ అండ్ మల్టిపుల్ ఎనర్జీ సోర్సెస్. ప్యాసివ్ ఎలిమెంట్స్ ప్లస్ అలాగే మల్టిపుల్ ఎనర్జీ సోర్సెస్ ఉన్నప్పుడు యూజ్ చేసుకోవచ్చు అని. The power absorbed by the passive elements and its equivalent voltage or current source remains the same. అంటే ఇందాక చూసాం కదా, ఆ రెసిస్టర్ 6 ohms రెసిస్టర్ని తీసేసి అది ఇంకో వోల్టేజ్ సోర్స్ 6 volts తోటి వోల్టేజ్ సోర్స్ని కూడా రీప్లేస్ చేయొచ్చు అని చెప్తున్నాడు. దిస్ థియరమ్ రీప్లేసెస్ ద సర్క్యూట్స్ వన్ ఎలిమెంట్ విత్ వన్ మోర్ ఎలిమెంట్. ఒక ఎలిమెంట్ని ఇంకో ఎలిమెంట్ తోటి రీప్లేస్ చేస్తాము ఈ సర్క్యూట్లో, దానికోసం వాడుకుంటాం ఈ సబ్స్టిట్యూషన్ థియరమ్ అన్నది. దిస్ థియరమ్ ఈజ్ యూజ్డ్ టు ప్రూవ్ న్యూమరస్ అదర్ థియరమ్స్. అలాగే ఈ థియరమ్ ఉపయోగించి మిగతా వేరే థియరమ్స్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. మనకి ఎలాగో ప్రూఫ్స్ డెరివేషన్స్ ఉండవు కాబట్టి అంత ఉపయోగమేం లేదు, బట్ ఎందుకు ఉపయోగపడుద్ది, ఎందులో ఉంటుంది ఈ థియరమ్ అన్నది మనం తెలుసుకుంటాం అన్నమాట దీని ద్వారా. ఓకే, సో దట్ థియరీ బిట్స్లో ఉన్న అడిగితే వెంటనే ఆన్సర్ చేసేటట్టు గుర్తుపెట్టుకోండి. కంపన్సేషన్ థియరమ్కి సబ్స్టిట్యూషన్ థియరమ్కి డిఫరెన్స్. కంపన్సేషన్ థియరమ్ అంటే కంపన్సేట్ చేస్తూ ఏదన్నా ఒక ఎలిమెంట్ని యాడ్ చేస్తే, వేరే సబ్స్టిట్యూషన్ థియరమ్ అంటే మొత్తం ఒక రెసిస్టర్ని సబ్స్టిట్యూట్ చేసేస్తున్నాం, దాన్ని తీసేసి ఇంకో దాన్ని పెట్టడం అంటే సబ్స్టిట్యూట్. క్రికెట్లో సబ్స్టిట్యూట్స్ అంటారు కదా, అలాగని చెప్పి గుర్తుపెట్టుకోండి. అలాగే మొత్తం ఒక ఎలిమెంట్ని తీసేసి ఇంకో ఎలిమెంట్ని రీప్లేస్ చేయడం అంటే సబ్స్టిట్యూషన్. వేరేస్ కంపన్సేషన్ అంటే ఉన్నదానితో పాటు ఇంకొంచెం యాడ్ చేయడం అనమాట, అది కంపన్సేషన్ థియరమ్. రెండిటికి కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలని చెప్పి క్రికెట్ అనే ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. ఓకే, నెక్స్ట్ లిమిటేషన్స్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ థియరమ్. సబ్స్టిట్యూషన్ థియరమ్ యొక్క లిమిటేషన్స్ ఏంటి? ఇన్ దిస్ థియరమ్ వెన్ రీప్లేసింగ్ ది ఎలిమెంట్ ద సర్క్యూట్ బిహేవియర్ షుడ్ నాట్ చేంజ్. మనం ఈ థియరంలో
ఒక ఎలిమెంట్ బదులు ఇంకో ఎలిమెంట్ని చేంజ్ చేసేస్తున్నప్పుడు సర్క్యూట్ బిహేవియర్ చేంజ్ కాకూడదు. సర్క్యూట్ సేమ్ పాత్ ఎలిమెంట్ ఎలా ఉందో ఇప్పుడు కూడా ఉన్నప్పుడు ఎలా అయితే ఉండేదో ఇప్పుడు కూడా అలాగే ఉండేటట్టు ఉండాలి. అలాంటప్పుడే సబ్స్టిట్యూషన్ థియరం వర్క్ అవుద్ది. అలాగే దిస్ థియరం కాంట్ బి యూజ్డ్ ఫర్ సాల్వింగ్ ఏ నెట్వర్క్ దట్ ఇన్క్లూడ్స్ ఏ మినిమమ్ ఆఫ్ 2 or above సోర్సెస్ దట్ ఆర్ నాట్ విత్ ఇన్ సిరీస్ ఆర్ ప్యారలల్. ఓకే, ఎనీహౌ మనం సబ్స్టిట్యూషన్ థియరంని నెట్వర్క్ సాల్వింగ్కి ఉపయోగించాం. The initial condition of the rest of the circuit remains the same. Initial conditions same గానే ఉంటాయి. If a network element is replaced by a voltage source having an equal voltage as the voltage across the element at every instant of time. Okay, నెక్స్ట్ ఇక్కడ తోటి మనకి ఈ పార్ట్ అయిపోయింది. సెకండ్ యూనిట్ మొత్తం థియరీ పార్ట్ కంప్లీట్ అయింది. ఇంకా మనం చూడాల్సిందల్లా క్వశ్చన్స్, థియరీ బేస్డ్ క్వశ్చన్స్, నెక్స్ట్ అలాగే న్యూమరికల్ క్వశ్చన్స్. థియరీ బేస్డ్ న్యూమరికల్ క్వశ్చన్స్ మనం నెక్స్ట్ వీడియోలో కవర్ చేసుకుందాం. ఎనీహౌ మన ఛానల్ని ఇంతవరకు చూసి ఆదరించిన మీ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ.